వెల్కమ్ టు అవర్ ఛానల్ డిఎంటి లాజిక్స్. ఈరోజు క్లాస్లో మనం సెకండ్ సెమిస్టర్కి సంబంధించి స్కిల్ పేపర్ బిజినెస్ రైటింగ్ ఈ స్కిల్ పేపర్లో ఫస్ట్ యూనిట్లో 5 మార్క్స్ క్వశ్చన్స్ ఇప్పుడు నేర్చుకుందాం. నెక్స్ట్ క్లాస్లో 10 మార్క్స్ నేర్చుకుందాం. ఓకే, చాలా సింపుల్ అన్న. 5 మార్క్స్ ఒక్క 10 నిమిషాలు నీ దృష్టిని నిలిపి స్కిప్ చేయకుండా 10 నిమిషాలు వింటే 5 మార్క్స్ డ్యామ్ షూర్గా నేర్చుకోవచ్చు. జస్ట్ ఆడియో వింటే చాలు, వీడియో మీకు అనవసరం. ఆడియో వింటే సరిపోతుంది. ఓకేనా? సరే, నేను ఒక పీడిఎఫ్ కూడా ఇచ్చాను, అది కూడా చెప్తాను, వెయిట్ చేయండి. ఓకే, సరే. మనం అసలు ఫస్ట్ క్వశ్చన్, బిజినెస్ రైటింగ్ అంటే ఏంటి? బిజినెస్ రైటింగ్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ రైటింగ్ దట్ ఈజ్ యూజ్డ్ ఇన్ ప్రొఫెషనల్ సెట్టింగ్. ఒక ప్రొఫెషనల్ వేలో రాసే రైటింగ్ ని బిజినెస్ రైటింగ్ అంటారు. ఇది ఫస్ట్ పాయింట్, గుర్తుపెట్టుకో. ఏంటి? ఒక ప్రొఫెషనల్ వేలో రాయడమే బిజినెస్ రైటింగ్. రెండోది, ఇట్ ఈస్ పర్పస్ఫుల్ పీస్ ఆఫ్ రైటింగ్ దట్ కన్వేస్. ఈ రైటింగ్ రీడర్కి ఏమని చెప్తుంది? దట్ కన్వేస్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్ టు ద రీడర్. చదివేవాడికి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ క్లియర్ గా ఎఫెక్టివ్ గా చెప్పడము. ఇది రెండో పాయింట్. ఏంటి? ఈ బిజినెస్ రైటింగ్ ఏం చేస్తుంది? అవతల ఎవరైతే చదువుతున్నారో వాడికి క్లియర్ గా ఎఫెక్టివ్ మేనర్ లో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని చెప్తుంది. ఇట్ ఇంక్లూడ్స్ క్లయింట్ ప్రపోజల్స్. ఇందులో క్లయింట్ ఏది చెప్పాడు అది ఉంటుంది. అదేవిధంగా క్లయింట్ కి సంబంధించిన రిపోర్ట్స్, మెమోస్, ఈమెయిల్స్, నోటీసెస్ ఇవి ఉంటాయి ఇందులో. ఇవన్నీ కలిపి రాస్తారు ఈ బిజినెస్ రైటింగ్ లో. నెక్స్ట్ పాయింట్, ఇందులో 3 పాయింట్స్ కింద మరలా విభజించాం. ఫస్ట్ పాయింట్ మనం నేర్చుకున్న పాయింట్ మరలా రాశాను. బిజినెస్ రైటింగ్ ఈజ్ ఎ పర్పస్ఫుల్ పీస్ ఆఫ్ రైటింగ్ దట్ కన్వేస్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్ టు ద రీడర్. ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని క్లియర్ గా ఎఫెక్టివ్ మేనర్ లో చదివిన వాడికి అంటే రీడర్ కి అందజేస్తుంది ఈ బిజినెస్ రైటింగ్. రెండోది, ఇట్ కెన్ బి కేటగరైజ్డ్ ఇంటూ 4 పార్ట్స్. 4 రకాలుగా దీన్ని వర్గీకరించారు. మొదటిది ఇన్స్ట్రక్షనల్, రెండోది ఇన్ఫర్మేషనల్, మూడోది పెర్సుయేసివ్, నాలుగోది ట్రాన్సాక్షనల్. ఈ 4 పార్ట్స్ ఖచ్చితంగా రాయాలి ఎగ్జామినేషన్ లో. పేరు ఖచ్చితంగా ఈ 4 పార్ట్స్ పేర్లు మెన్షన్ చేయాలి. ఒకసారి సి, క్లారిటీ ఆఫ్ థాట్, కన్సిస్టెన్స్, కరెక్ట్ గ్రామర్ అండ్ సెంటెన్స్ స్ట్రక్చర్. ఈ బిజినెస్ రైటింగ్ రాసేటప్పుడు ఖచ్చితంగా అసలు నువ్వేమనుకుంటున్నావు అది క్లియర్ గా రాయాలి. కరెక్ట్ గ్రామర్ ఉండాలి, సెంటెన్స్ స్ట్రక్చర్ చాలా క్లియర్ గా ఉండాలి, గ్రామటికల్ గా ఉండాలి, సింపుల్ లాంగ్వేజ్ తో ఉండాలి. అలా ఉండేటప్పుడు అది మంచి ఎఫెక్టివ్ బిజినెస్ రైటింగ్ అవుతుంది. అర్థమైందా? జస్ట్ ఒక 2 నిమిషాలు నువ్వు విన్నావు, 5 మార్క్స్ నేర్చుకున్నట్లు. నీ అదృష్టం బాగుండి కూర్చొని వచ్చింది అనుకో, 5 మార్క్స్ ఈజీగా వస్తాయి. రెండోసారి ఎందుకు చెప్పట్లేదు అంటే వీడియో నీ చేతిలో ఉంటుంది, వెనక్కి వెళ్ళి చూసుకోవచ్చు, ముందుకు వెళ్ళి చూసుకోవచ్చు. సరే, రెండో క్వశ్చన్, ఇది కూడా 5 మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అసలు ఈమెయిల్ కమ్యూనికేషన్ అంటే ఏంటి? మనందరికీ తెలిసిందేనమ్మా, కొద్దిగా అక్షరాల రూపంలో రాయడం అంతే. ఈమెయిల్ కమ్యూనికేషన్ అంటే, ఈమెయిల్ అంటే ఎలక్ట్రానిక్ మెయిల్, తెలుసు కదా. ఇట్ ఈస్ ఎక్స్చేంజ్ ఆఫ్ కంప్యూటర్ స్టోర్డ్ మెసేజ్ ఫ్రమ్ వన్ ఆర్ మోర్ రిసిపెంట్స్ వియా ఇంటర్నెట్. ఈమెయిల్స్ ఆర్ ఫాస్ట్. ఈ రోజుల్లో ఇంటర్నెట్ ఈమెయిల్స్ అనేది ఒకరి నుంచి మరొకరికి చాలా ఫాస్ట్ గా మెసేజ్ ఫార్వర్డింగ్ కి ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఇన్ఎక్స్పెన్సివ్, డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా లేదు. అండ్ యాక్సెసిబుల్ వే, ఈజీగా ఇలా మెయిల్ ఓపెన్ చేయగానే ఓపెన్ అయిపోతుంది. సో ఎవరెవరైతే ఇంటర్నెట్ వాడుతున్నారో వాళ్ళందరికీ ఇది చాలా సింపుల్ గా ఇంటర్నెట్ వాడుకొని ఒకరి నుంచి ఇంకోరికి ఈమెయిల్ పంపించడం అనేది ఈజీ అవుతుంది. టోటల్ ఇన్ఫర్మేషన్ ని ఈజీగా మనం కన్వే చేయొచ్చు అని చెప్తున్నాడు. అదేవిధంగా దీస్ ఆర్ సమ్ రీజన్స్ ఈమెయిల్ ఈజ్ ఇంపార్టెంట్. అసలు ఈమెయిల్ ఇంపార్టెంట్ అనడానికి కొన్ని కారణాలు ఏంటంటే, వైడ్ స్ప్రెడ్ యూసేజ్. నువ్వు ఎక్కడుండు, ఎంత దూరంలో ఉండు, కానీ దీన్ని వాడచ్చు. సో ఈమెయిల్ వల్ల మెయిన్ యూసేజ్ ఏంటి? వైడ్ స్ప్రెడ్ యూసేజ్. ఎక్కడి నుంచి ఒక పర్సన్ ఏ దేశంలో ఉన్నా మన దేశానికి ఈజీగా ఈమెయిల్ ద్వారా కమ్యూనికేట్ అవ్వచ్చు. అదే చెప్తున్నాడు. ఈమెయిల్ ఈజ్ ఇంపార్టెంట్ బికాస్ మెనీ పీపుల్ మే యూజ్ ఇట్ డైలీ వాడతారు. దీనికి కమ్యూనికేషన్ విత్ అదర్స్, వేరే వాళ్ళతో. అండ్ లెర్న్ మోర్ అబౌట్ బిజినెస్. ఇప్పుడు మీరు ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ కానీ తీసుకుంటే, ఏదైనా మీరు ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళి ఆర్డర్ చేశారనుకోండి, సో నెక్స్ట్ నుంచి ఏమైనా కొత్తగా ఆఫర్స్ వచ్చినా ఏమొచ్చినా సరే మీకు కంటిన్యూస్గా ఈమెయిల్కి వస్తూనే ఉంటాయి. అది కూడా ఒక టైప్ ఆఫ్ ఈమెయిల్ కమ్యూనికేషన్. ఓకే, సో ఇంతేనన్నా. నెక్స్ట్ ఇది ఫార్మల్ కమ్యూనికేషన్. ఇది మీకు ఎక్కువ అవసరం అవుతుంది. 5 మార్క్స్లో ఎక్కువగా బిజినెస్ రైటింగ్ అడుగుతారు, లేదా ఫార్మల్ కమ్యూనికేషన్. ఈ రెండో క్వశ్చన్ కూడా మనకి అడిగే అవకాశం ఉంటుంది, కాదు బై చాయిస్. ఓకే, సరే ఈ క్వశ్చన్ వినండి. Formal communication refers to the flow of official information through proper predefined channels and rules. ఏం లేదు నాన్న, ఈ ఫార్మల్ కమ్యూనికేషన్ అంటే ఏదైనా ఆఫీసర్ తను కొంత ఇన్ఫర్మేషన్ ని తన కింద ఉన్న వాళ్ళకి చెప్తున్నాడు. ఒక సీఎం గారు ఉన్నారు అనుకున్నాం, సీఎం నుంచి కిందన ఉప ముఖ్యమంత్రికి వస్తుంది, తర్వాత ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, అలాగా చివరికి
మన సచివాలయం వరకు వచ్చేస్తుంది. సో ఈ విధంగా అంటే ఫార్మల్ కమ్యూనికేషన్ అంటే ఒక అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రాపర్ వేలో పైనుంచి కిందకి రావడం. ద ఫ్లో ఆఫ్ ఇన్ఫర్మేషన్ కంట్రోల్డ్ అండ్ నీడ్స్ డెలిబరేట్ ఎఫర్ట్ టు ప్రాపర్లీ కమ్యూనికేటెడ్. సో ఈ ఫార్మల్ కమ్యూనికేషన్ ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఎఫర్టబుల్ గా, చాలా క్లియర్ గా, ప్రాపర్ గా ఉండాలని చెప్తున్నాడు. ఫార్మల్ కమ్యూనికేషన్ ఫ్లోస్ ఏ hierarchical structure and a chain of command. The structure is typically top down. పై నుంచి కింద వరకు వస్తుంది కాబట్టి, అంటే పై స్థాయిలో ఉన్న ఆఫీసర్ నుంచి కింద స్థాయిలో ఉన్న ఆఫీసర్ వరకు వస్తుంది కాబట్టి ఫార్మల్ కమ్యూనికేషన్ అనేది ఒక ప్రాపర్ స్ట్రక్చర్స్ తో, ఒక ప్రాపర్ చైన్ ఆఫ్ కమాండ్ తో ఉండాలి అని చెప్తున్నాడు. ఫ్రమ్ లీడర్స్ ఇన్ వేరియస్ డిపార్ట్మెంట్స్, వేరు వేరు డిపార్ట్మెంట్ లో ఉన్న లీడర్స్ నుంచి సీనియర్ స్టాఫ్ వస్తుంది, సీనియర్ స్టాఫ్ నుంచి కింద ఉన్న లోవర్ లెవెల్ ఎంప్లాయ్ వరకు వస్తుంది అని చెప్తున్నాడు. ఎంప్లాయీస్ ఆర్ బౌండ్ టు ఫాలో ఫార్మల్ కమ్యూనికేషన్ ఛానల్స్ వైల్ పెర్ఫార్మింగ్ ద డ్యూటీస్. అది ఏదైతే ఈ ఫార్మల్ కమ్యూనికేషన్ ద్వారా వచ్చిందో దాని ప్రకారం కింద ఉన్న ఎంప్లాయీస్ అనేవాళ్ళు వారి యొక్క డ్యూటీస్ ని నిర్వర్తిస్తారు అని చెప్తూ వచ్చాడు. అంతేరా, 3 క్వశ్చన్లు 5 నిమిషాలు జాగ్రత్తగా నువ్వు విన్నట్లయితే 5 మార్క్స్ నీకు యూనిట్ 1 నుంచి కవర్ అయిపోయినట్లు. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఇందులో మీకు 2 క్వశ్చన్స్ ఉంటాయి 10 మార్క్స్ లో. ఈ రెండిట్లో ఏదో ఒకటి వస్తుంది. ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ ఎఫెక్టివ్ బిజినెస్ రైటింగ్? అసలు ఎఫెక్టివ్ బిజినెస్ రైటింగ్ అంటే ఏంటి, దాని యొక్క ఇంపార్టెన్స్ వివరించండి అన్నాడు. ఆల్రెడీ బిజినెస్ రైటింగ్ అంటే ఏంటి అనేది మనం చాలా క్లియర్ కట్ గా ఈ ఫస్ట్ పారాగ్రాఫ్ మొత్తం మనం ముందు క్వశ్చన్ 5 మార్క్స్ నేర్చుకునేటప్పుడు నేర్చుకున్నాం. ఇక్కడ వరకు ఇదంతా మనం ఫస్ట్ క్వశ్చన్ నేర్చుకునేటప్పుడు బిజినెస్ రైటింగ్ అంటే ఏంటి నేర్చుకునే దగ్గర నేర్చేసాం. ఓకే, సో ఇందులో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే, ఫస్ట్ పాయింట్, రిగార్డ్లెస్ ఆఫ్ యువర్ పొజిషన్. ఒక పొజిషన్ లో ఉన్నవాడే ఈమెయిల్ రాయాలి అని ఏమీ లేదు. యూ విల్ నీడ్ టు రైట్ ఈమెయిల్స్, ఎవరైనా రాయొచ్చు. దిస్ మే ఇంక్లూడ్ ఈమెయిల్స్ టు కస్టమర్స్, కస్టమర్స్కి ఈమెయిల్స్ రాయొచ్చు, సుపీరియర్స్కి ఈమెయిల్స్ రాయొచ్చు, ఎవరికైనా రాయొచ్చు ఈమెయిల్స్. యూ కుడ్ ఆల్సో ఎంగేజ్ ఇన్ స్పెసిఫిక్ బిజినెస్ రైటింగ్ కన్సర్నింగ్ ప్రాసెస్. సో అదే కాకుండా స్పెసిఫిక్ బిజినెస్లో కూడా మనం ఈ బిజినెస్ రైటింగ్ అనేది రాయొచ్చు అని చెప్తూ వచ్చాం. నెక్స్ట్, గుడ్ రైటింగ్ స్కిల్స్ ఆల్సో గివ్స్ బిజినెస్ క్రెడిబిలిటీ. అయితే ఈ రైటింగ్ ఎవరెవరైతే ఈ బిజినెస్ రైటింగ్ రాస్తున్నారో వాళ్ళకి మంచి రైటింగ్ స్కిల్స్ ఉన్నట్లయితే వాళ్ళు చేస్తున్న బిజినెస్ క్రెడిబిలిటీ అనేది పెరుగుతుంది. అదేవిధంగా దిస్ ఈజ్ బికాస్ ది రిఫ్లెక్ట్ ట్రాన్స్పరెన్సీ వియా కమ్యూనికేషన్ చేసేటప్పుడు వాళ్ళు చాలా పారదర్శకంగా ఉన్నట్టు అవతల వాళ్ళకి తెలియాలి. రీడర్కి ఎలా ఉండాలంటే ఈ కంపెనీ వాళ్ళు చెప్తుంది నిజమే అన్నట్టు ఉండాలి, ట్రాన్స్పరెన్సీని మెయింటైన్ చేయాలా. దిస్ గివ్స్ నాట్ జస్ట్ ద రైటర్, ఇది రైటర్కి మాత్రమే క్రెడిబిలిటీ కాదు, ఆ కంపెనీకి కూడా ఒక పాజిటివ్ ఇమేజ్ అనేది ఇస్తుంది అని చెప్పాడు. మూడోదిగా, గుడ్ బిజినెస్ స్కిల్స్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ కార్పొరేటర్స్. ఎవరైతే ఈ విధంగా బిజినెస్ రైటింగ్ రాస్తున్నారో వీళ్ళకి మంచి బిజినెస్ స్కిల్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అదేవిధంగా ఈ ప్రొఫెషనల్స్ న్యూస్ పేపర్స్ క్రియేట్ చేస్తారు, మ్యాగజైన్స్ క్రియేట్ చేసిన వాళ్ళు ఉంటారు, ఇంటర్నెట్ సైట్ పేజీలు రన్ చేస్తారు, లేదా టు పర్చేజ్ రీడర్స్ టు బై ప్రొడక్ట్స్ దే నీడ్ టు హ్యావ్ గుడ్ రైటింగ్ స్కిల్. మన దగ్గర ఉన్న కస్టమర్ ఆ ప్రోడక్ట్ కొనాలంటే ఎవరైతే ఈ బిజినెస్ రైటింగ్ రాస్తున్న వారు అవతల రీడర్కి అర్థమయ్యే విధంగా మంచి రైటింగ్ స్కిల్తో రాస్తే ఖచ్చితంగా కస్టమర్ అనేవాడు పర్చేజ్ చేస్తాడు అని చెప్తున్నాడు. ఓకే, నెక్స్ట్ పాయింట్, ఏ హ్యూమన్ రిసోర్స్ మేనేజర్. ఎవరైతే హ్యూమన్ రిసోర్స్ మేనేజర్ ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఈ బిజినెస్ రైటింగ్ స్కిల్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే దిస్ విల్ ఎనేబుల్ హిమ్ ఆర్ హెర్ టు అట్రాక్ట్ ద బెస్ట్ ఎంప్లాయీస్ ఆఫ్ కంపెనీ. వీళ్ళు రాసే ఈ మంచి లేదా ఈ బెస్ట్ బిజినెస్ రైటింగ్ స్కిల్స్ వల్లనే వాళ్ళు బెస్ట్ ఎంప్లాయీస్ని వాళ్ళ కంపెనీకి తీసుకోగలుగుతారు. అదేవిధంగా వాళ్ళు ప్లేసింగ్ ఏ జాబ్ ఇన్ న్యూస్ పేపర్లో ఒక జాబ్ ఆర్టికల్ వేశారు. వేసేటప్పుడు ఎలా ఉండాలి, అక్కడ ఎవరైతే చదువుతున్నాడో వాడి అటెన్షన్ని గ్రాప్ చేయాలా, ఎలా ఉండాలి, అక్కడ చదువుతున్న వాడి అటెన్షన్ని గ్రాప్ చేయాలి. అట్టి విధంగా ఈ బిజినెస్ రైటింగ్ స్కిల్ అనేది ఉండాలని చెప్తున్నాడు. లాస్ట్ పాయింట్, టుడేస్ ఈ రోజుల్లో ఈమెయిల్స్ అనేది టెలిఫోన్ చేత రీప్లేస్ చేయబడ్డాయి. ఇప్పుడు మెయిల్స్ కన్నా ఫోన్ చేసి మాట్లాడేస్తాం ఎక్కువగా. ఎప్పుడైతే డాక్యుమెంటేషన్ లేదా పేపర్స్ అవసరం అవుతాయో అప్పుడు మాత్రం ఈమెయిల్స్ మనం వాడుతున్నాం. ఈ ఈమెయిల్స్ అనేది ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్లో చాలా పాపులర్ అని చెప్తూ వచ్చాడు. అదేవిధంగా ఒక కంపెనీకి ఏదైతే therefore a company needs to have employees who can create right quality mails. ఎవరైతే మంచి క్వాలిటీ ఉన్న మెయిల్స్ని రాయగలుగుతారో అలాంటి ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఇంటర్నెట్ ప్లాట్ఫామ్స్లో ఎక్కువగా ఉపయోగపడుతున్నారని చెప్పారు. సో వినడానికి చాలా సింపుల్ ఉంటుంది, రాసేటప్పుడు ఇబ్బంది పడతారు, 1-2 సార్లు ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తే ఈజీ, ఇది పెద్ద కష్టమేం కాదు. ఓకే, రెండో క్వశ్చన్,
వాట్ ఆర్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ గుడ్ బిజినెస్ రైటింగ్. సరే, గుడ్ బిజినెస్ రైటింగ్ రాయాలంటే అందులో మనం యూజ్ చేయాల్సిన ప్రిన్సిపల్స్ ఏంటి అని అడుగుతున్నాడు. ఫస్ట్, క్లారిటీ ఆఫ్ పర్పస్. బిఫోర్ బిగినింగ్ ఏ బిజినెస్ డాక్యుమెంట్, అసలు నువ్వు బిజినెస్ డాక్యుమెంట్ కానీ లేదా బిజినెస్ మెమో కానీ లేదా ఈమెయిల్ చెప్పడం కానీ స్టార్ట్ చేయకముందే నీ మైండ్లో 2 క్వశ్చన్స్ రన్ అవ్వాలి. మొదటిది, చదువుతున్న వాళ్ళు ఎవరు, అంటే నువ్వు ఎవరి కోసం రాస్తున్నావు. రెండోది, అసలు వాడికి ఏది చెప్పడానికి నేను రాస్తున్నాను. 2 పాయింట్స్. ఫస్ట్, అవతల చదువుతున్న వ్యక్తి ఎవరు. నువ్వు జాబ్ ఆర్టికల్ ఇస్తే జాబ్ కోసం చూసేవాడు చదువుతాడు. నువ్వు ఫ్లిప్కార్ట్ నుంచి రాస్తే అవతల వాడు ఏం చేస్తాడు, ఆ బిజినెస్కి సంబంధించిన వాడే ఉంటాడు. సో వాడికి ఈ ప్రోడక్ట్ కొనరా బాబు అని చాలా క్లియర్గా కన్వే చేయగలగాలి. సో 2 పాయింట్స్. ఒకటి, అవతల చదివేవాడు ఎవడు, కస్టమరా లేకపోతే ఏదైనా జాబ్ కోసం వెతికేవాడా, ఇలా చూసుకోవాలి. చదువుతున్నవాడు ఎవడు, దాన్ని బట్టి మనం బిజినెస్ రైటింగ్ ఉండాలి. రెండోది, అసలు నేను అతనికి ఏం చెప్పాలి, అవతల పర్సన్కి ఏం చెప్పాలి అనేది మనకి తెలిసి ఉండాలి. ఓకే. క్లారిటీ ఆఫ్ పర్పస్ గివ్స్ ఏ డైరెక్షన్ టు ద రైటింగ్ అండ్ డెవలప్ ఇట్స్ టోన్, స్ట్రక్చర్, ఫ్లో. సో నువ్వు ఎందుకు రాస్తున్నావో తెలిస్తే చాలా క్లియర్గా నీట్గా రాయగలవని చెప్పాడు. బి, క్లారిటీ ఆఫ్ థాట్. థింకింగ్ వైల్. ఎప్పుడైతే ఆలోచిస్తున్నావో రాయడానికి ముందే ఆలోచించాలి, రాస్తున్నప్పుడు కాదు, రాయడానికి ముందే ఆలోచించాలి. అలా రాసేటప్పుడు లెస్ స్ట్రక్చర్డ్, అంటే చాలా తక్కువగా మీనింగ్ దాని అర్థమయ్యే విధంగా బిజినెస్ రైటింగ్ అనేది రాయాలి. నెక్స్ట్, బిజినెస్ రైటింగ్ రిక్వైర్స్ ద స్కిల్ టు రిడ్యూస్ లాంగ్ రాంబలింగ్ సెంటెన్స్. నువ్వు రాసేటప్పుడు పేజీలు రాసేయకూడదు. సింపుల్గా క్లియర్ వన్స్, ఒక లైన్లో తెలిపేటట్టు లేదా ఈజీగా రాయాలి. వన్ నీడ్స్ టు ఎక్స్ట్రాక్ట్ వాట్ ఈజ్ సిగ్నిఫికెంట్ టు రైట్ క్లియర్లీ. ఖచ్చితంగా నువ్వు రాసేది అవతల చదివేవాడికి చాలా క్లియర్గా అర్థమయ్యేటట్లు ఉండాలి. 3వ పాయింట్, పదే ఇదే పాయింట్ రిపీట్ అవుతుంది. కన్వే యాక్యురేట్ అండ్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్. అయితే ఇప్పుడు ఒక ప్రోడక్ట్ బై చేయమని చెప్తున్నావు, అవతల వాడికి చెప్పేటప్పుడు ఎలా చెప్పాలి, బై చేయమని మాత్రమే చెప్పాలా, మొత్తం పేజీలు రాసేయకూడదు. అదే చెప్పాడు మళ్ళీ. ద ప్రైమరీ గోల్ ఆఫ్ బిజినెస్ రైటింగ్. అది బిజినెస్ రైటింగ్ రాయడానికి అసలు ప్రైమ్ గోల్ ఏంటి, నువ్వు వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ పర్ఫెక్ట్గా అవతల వాడికి చెప్పాలి. 4వది, అవాయిడ్ జార్గన్. అంటే ఏం లేదు, పెద్ద పేజీలు రాసికుండా సింపుల్గా 2 లైన్స్లో తగ్గొట్టాలి అంతే. చూడు ఒకసారి, ఏ సింపుల్ అండ్ అన్క్లటర్డ్ రైటింగ్ స్టైల్ గోస్ ఎ లాంగ్ వే ఇన్ కమ్యూనికేటింగ్ ద మెసేజ్ టు ద రైటర్. ఒక సింపుల్గా ఈజీగా అవతల మెసేజ్ ఏదైతే కమ్యూనికేట్ చేయాలనుకుంటో అది రాయాలి. నెక్స్ట్ పాయింట్, రీడ్ అండ్ రివైజ్. రాసిన దాన్ని నువ్వే గట్టిగా చదివావనుకో అందులో ఎక్కడ తప్పులోనే నీకు తెలిసిపోతుంది. నెక్స్ట్, ప్రాక్టీస్ ఇస్ ద కీ. ఇది క్లియర్గా రావాలంటే ఎక్కువ సార్లు మన వొకాబులరీ మీద, సెంటెన్స్ స్ట్రక్చర్ మీద, స్టైల్ ఆఫ్ రైటింగ్ మీద, వీటన్నిటి మీద ప్రాక్టీస్ చేయాలి. వైల్ రీడింగ్ కెన్ హెల్ప్ టు డెవలప్ ద సేమ్ ఇన్స్టింక్ట్ వైల్ పెన్నింగ్ ఓన్స్ థాట్స్ డౌన్. అదే కాకుండా ఎక్కువగా చదువుతూ ఉండాలి. చదివేటప్పుడు చాలా క్లియర్గా ఉంటుంది బిజినెస్ రైటింగ్ ఎలా రాయాలనేది ఈజీగా అర్థమవుతుంది అని చెప్పాడు. లాస్ట్ పాయింట్, ఈజీ టు స్కాన్. రాసేటప్పుడు ఎలా రాయాలంటే బుల్లెట్ పాయింట్స్లో రాయాలా. అవతల వాడు ఎవరైనా డాక్యుమెంట్స్ తీసి చూసారనుకో, చూడండి ఫస్ట్ పాయింట్ అదే ఉంది. బిజినెస్ ఎగ్జిక్యూటివ్ వాల్యూ డాక్యుమెంట్ దట్ కెన్ కన్వే ఇట్స్ మెసేజ్ ఇన్ ఏ క్యూరియాసిటీ గ్లాన్స్. అంటే చూసేటప్పుడు వాడికి చూడాలనిపించాలి, అంతేగాని ఏటిది 10 పేజీలు 20 పేజీలు ఉందన్నట్టు కాదు. చూడగానే చూడాలనిపించాలా, చాలా సింపుల్గా షార్ట్కట్గా ఆ డాక్యుమెంట్స్ కూడా చాలా కన్వే అయ్యే విధంగా ఉండాలా అని చెప్తూ వచ్చాడు. క్లియర్ హెడ్డింగ్స్ ఉండాలా, మంచి సరైన పారాగ్రాఫ్స్ ఏది అవసరం ఆ పారాగ్రాఫే ఉండాలా, బోల్డ్ ఫార్మేటింగ్ ఎక్కడ అవసరం అక్కడ బిగ్ లెటర్స్తో రాయాలా, కీవర్డ్స్ని హైలైట్ చేయాలా. ఇలా రాస్తే ఖచ్చితంగా ఆ బిజినెస్ రైటింగ్ అనేది చాలా పర్పస్ఫుల్గా చాలా క్లియర్గా ఉంటుంది అని చెప్తూ వచ్చాడు. జస్ట్ ఒక్క 7 minutes మీరు స్కిప్ చేయకుండా విన్నారు అనుకుంటున్నాను. ఏమైనా స్కిప్ చేస్తే ఈ 7 నిమిషాలు మీరు జాగ్రత్తగా నేర్చుకుంటే 10 మార్కుల క్వశ్చన్ మీరు ఖచ్చితంగా ఎగ్జామినేషన్లో మిస్ చేయరు. ఓకే, అంతే. ఏముందరా, స్కిల్ పేపర్ ఒక్క రోజు ముందు చదివినా సరే చాలా సింపుల్గా ఫస్ట్ యూనిట్ ఒక్క 10 నిమిషాలు పెడితే ఫస్ట్ యూనిట్ అయిపోద్ది, ఇంకో 10 నిమిషాలు పెడితే సెకండ్ యూనిట్ అయిపోద్ది, ఇంకో 10 నిమిషాలు పెడితే 3 యూనిట్ అయిపోద్ది. 3 యూనిట్లు చదవడానికి అరగంట కష్టపడితే ఎగ్జామ్స్లో మంచి మార్క్స్ వస్తాయి. స్కిప్ చేయకుండా జాగ్రత్తగా వినండి. ఓకే, మీకు ఎలాంటి డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఓకేనా. సో ప్రీవియస్గా ఫస్ట్ యూనిట్ మీరు ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, అక్కడి నుంచి చూడండి. ఓకే, సరే. ఈ సెకండ్ యూనిట్లో 5 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకేనా. 2 క్వశ్చన్స్ ఉంటాయి, 4 minutesలో అయిపోతుంది. 4 minutes లోపే నేను అవగొడతాను. స్కిప్ చేయొద్దు, స్కిప్ చేస్తే మీరే మార్క్స్ మిస్ అవుతారు. అర్థమవుతుందా. స్కిప్ చేయకుండా జాగ్రత్తగా 4 నిమిషాలు వినడానికి ఏమైపోయింది, 4 నిమిషాలు వింటే ఈజీగా 5 మార్కులు తెచ్చుకోవచ్చు. ఓకేనా, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ క్వశ్చన్, అసలు బిజినెస్ లెటర్ అంటే ఏంటి? బిజినెస్ లెటర్ అంటే ఏంటి?
అసలు ఈ బిజినెస్ లెటర్ అంటే ఇట్ ఈస్ ఏ రిటర్న్ కమ్యూనికేషన్ యూజింగ్ ఫార్మల్ బిజినెస్ ట్రాన్సాక్షన్. ఈ ఫార్మల్ బిజినెస్ ట్రాన్సాక్షన్ లో ఒక రిటర్న్ కమ్యూనికేషన్ బిజినెస్ లెటర్ అంటారు. ఇట్ ఈస్ ఏ డాక్యుమెంట్, లెటర్ అంటే డాక్యుమెంటే కదా, దట్ కంటెంట్స్ రిలేటెడ్ ఉంటాయి అబౌట్ ఏ బిజినెస్ ట్రాన్సాక్షన్. నువ్వు బిజినెస్ ట్రాన్సాక్షన్ ఏం చేసావు దానికి సంబంధించిన అగ్రిమెంట్, దానికి సంబంధించిన ఎంక్వైరీ, అదేవిధంగా ఈ మొత్తం ఇన్ఫర్మేషన్ని వేరే బిజినెస్కి మనం పంపించడం జరుగుతుంది. దీన్నే బిజినెస్ లెటర్ అంటారు. నా దగ్గర ఒక బిజినెస్ ఉంది, నీ దగ్గర ఒక బిజినెస్ ఉంది, నా బిజినెస్లో నా బిజినెస్ ట్రాన్సాక్షన్ సంబంధించిన అగ్రిమెంటు ఈ మొత్తాన్ని వేరే బిజినెస్ పంపించడాన్ని బిజినెస్ లెటర్ అంటారు. ఓకే, సో వేరే బిజినెస్ కస్టమర్స్కి కానీ సప్లైస్కి కానీ గవర్నమెంట్ ఏజెన్సీస్ కానీ ఎవరికి పంపించినా సరే దాన్నే బిజినెస్ లెటర్ అంటారు. ఈ లెటర్ కెన్ బి యూజ్డ్ ఫర్ వెరైటీ ఆఫ్ పర్పస్. ఈ లెటర్ని చాలా పర్పస్లో వాడతాం. సేల్స్లో వాడతాం, అవతల వాడు పేమెంట్ చేశాడు, మీరే ఉన్నారు, దీని ఒక పీడిఎఫ్కి జస్ట్ మీరు ₹1 పే చేస్తారు మన యాప్లో. ఇక్కడ ₹1 ఉంది కదా, ₹1 పే చేస్తారు మన యాప్లో, జస్ట్ ₹1 దీని ఒక పీడిఎఫ్. మీరు పేమెంట్ చేయగానే మీకు ఈ పేమెంట్కి సంబంధించిన ఒక డాక్యుమెంట్ అనేది వస్తుంది. అలా అయినా వాడచ్చు, లేదా మార్కెటింగ్లో వాడతారు, కస్టమర్ సర్వీసెస్లో వాడతారు, అడ్మినిస్ట్రేటివ్ పెద్ద పెద్ద ఆఫీసెస్లో కూడా ఈ బిజినెస్ లెటర్ అనేది వాడతారు. ఇట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ టూల్ ఫర్ మెయింటైనింగ్ ప్రొఫెషనల్ రిలేషన్షిప్ అండ్ ఎన్జూరింగ్ క్లియర్ కమ్యూనికేషన్ బిట్వీన్ బిజినెస్. అయితే ఒక బిజినెస్కి ఇంకో బిజినెస్కి మధ్యన ఒక క్లియర్ కమ్యూనికేషన్ కోసం ఈ లెటర్ ఎక్కువగా వాడుతూ ఉంటారు అని చెప్తున్నాడు. అదేవిధంగా ఏ బిజినెస్ లెటర్ షుడ్ బి ఎలా ఉండాలి బిజినెస్ లెటర్? వెల్ రిటర్న్, క్లియర్గా రాసి ఉండాలా, చాలా నీట్గా ఉండాలా, ఈజీగా అర్థం చేసుకునేటట్లు ఉండాలా. ఓకే, ఇట్ షుడ్ ఆల్సో ఫాలో ఏ స్పెసిఫిక్ ఫార్మేట్. ఒక ఫార్మేట్ అనేది ఫాలో అవ్వాలి, నచ్చినట్లు రాసేయకూడదు, ఒక ఫార్మేట్లో ఫాలో అవ్వాలా. కెన్ యూజ్ ఫార్మల్ లాంగ్వేజ్ అండ్ టోన్. ఫార్మల్ టోన్లో ఫార్మల్ లాంగ్వేజ్లో రాయాలా, అంటే ఒక ప్రొఫెషనల్గా రాయాలా. నేను నా తమ్ముడితో మాట్లాడుతున్నట్టు బిజినెస్ లెటర్ రాశాను అనుకో, బాగోదు కదా, ఒక ప్రొఫెషనల్ వేలో రాయాలా. ఏ వెల్ రిటన్ బిజినెస్ లెటర్ కెన్ హెల్ప్ టు ఎస్టాబ్లిష్ క్రెడిబిలిటీ. సరే, ఇప్పుడు మీరు పే చేశారు నన్న కోర్స్ ₹1. నేను మీకు డాక్యుమెంట్ ఇచ్చేటప్పుడు చాలా క్లియర్గా మీరు దేనికి పే చేశారు, ఎంత పే చేశారు, ఏ టైంలో పే చేశారు, ఎంత ట్యాక్స్ కట్టారు, ప్రతిదీ ఉంటుంది కదా దాని మీద. అలాగా చాలా క్లియర్గా ఉండాలి. అలా ఉండేటప్పుడు నీ బిజినెస్ క్రెడిబిలిటీ అనేది పెరుగుతుంది, నీ మీద నమ్మకం పెరుగుతుంది, రిలేషన్షిప్ స్ట్రెంత్ అవుతుంది వేరే బిజినెస్తో కానీ వేరే కస్టమర్స్తో కానీ. ఇది ఫస్ట్ క్వశ్చన్ రా, 3 మినిట్స్లో అయిపోయింది కదా. సెకండ్ క్వశ్చన్, ఇది జస్ట్ 1 మినిట్, ఏం లేదు, అపాలజీ లెటర్, క్షమాపణ పత్రం అంతే. అపాలజీ లెటర్ ఎందుకు రాస్తావు? ఫర్ సపోజ్ నీ దగ్గర ఎవరైనా, నా దగ్గర ఒక స్టూడెంట్ ఏం చేశాడు, కోర్స్ తీసుకున్నాను నన్ను, తన కోర్స్ యాక్సెస్ ఇవ్వలేదు నేను, అంటే ఏం లేదు, ఆ టైంలో సర్వర్ బిజీ ఏదో వచ్చింది, కోర్స్ తీసుకున్నాడు, కోర్స్ ఆ అబ్బాయి అనుకున్న టైంకి అందలే, ఇప్పుడు కోర్స్ కొంటే గంట తర్వాత యాడ్ అయింది, అప్పుడు నేను ఒక అపాలజీ లెటర్ని పంపిస్తాను. సో సింపుల్, మన అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పాను అంతే. An apology letter is a written statement that you send to someone who has been deeply affected by what you said or did. మనం చేసిన పనికి ఏ వ్యక్తి అయితే ఎక్కువగా ఇబ్బంది పడతారో లేదా ఎక్కువ బాధపడతారో వాళ్ళకి పంపించే ఒక రిటర్న్ స్టేట్మెంట్నే అపాలజీ లెటర్ అంటారు. సింపుల్గా ఈ లెటర్ మనం యూజ్ చేసి అవతల పర్సన్కి మనం అది మిస్టేక్ జరిగింది అనే అపాలజీ అడగడం. నెక్స్ట్, ఇలా అపాలజీ లెటర్, ఇలా అపాలజీ లెటర్లో ఫస్ట్ నీ మిస్టేక్ ఏంటనేది అవతలకి క్లియర్గా చెప్పాలా, నువ్వేం తప్పు చేసావు అన్నది, అప్పుడు సారీ చెప్పాలి, అప్పుడు ఈజీగా ఉంటుంది. ఇట్స్ ద ఫస్ట్ టువర్డ్స్ రిపేరింగ్ ద బ్రోకెన్ రిలేషన్షిప్. అది ఎప్పుడైతే మన మీద నమ్మకం కోల్పోయాడో, నువ్వు ఎప్పుడైతే సారీ చెప్పావో అప్పుడు మన ఇద్దరి మధ్యన ట్రస్ట్ అనేది ఏర్పడుతుంది అని చెప్తున్నాడు. ఎప్పుడైతే అపాలజీ చెప్తామో అప్పుడు. ఈ బిజినెస్ వరల్డ్లో అపాలజీ లెటర్ అనేది ఒక పర్మనెంట్ రికార్డ్ ఆఫ్ అన్ ఎర్రర్ మోడ్ బై అ కంపెనీ. ఏదైనా ఒక కంపెనీ తప్పు చేస్తే ఖచ్చితంగా అపాలజీ అనేది చెప్పాలి, ఇది ఒక పర్మనెంట్ రికార్డ్ లాంటిది అని చెప్పాడు. ఇట్స్ రెస్పాన్సివ్ టు ఇట్. దిస్ ఈజ్ వై ఇట్ బికమ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ టు క్రియేట్ ద లెటర్ యాక్యురేట్లీ అండ్ ఎఫిషియెంట్లీ. ఇది కూడా నీకు నచ్చినంత క్షమాపణ పత్రం రాసినప్పుడు ఈజీగా ఏం తప్పు చేసావు, ఎందుకు సారీ చెప్తున్నావు అనేది మెన్షన్ చేయాలి, అంతే. చాలా క్లియర్గా ఉండాలి అని చెప్తూ వచ్చారు. ఓకే, అంతేనా? 5 మార్క్స్, 10 మార్క్స్ క్వశ్చన్స్ నేర్చుకుందాం సెకండ్ యూనిట్లో. ఇందులో 2 క్వశ్చన్స్ ఉంటారా, జాగ్రత్తగా వింటే ఈ 2 క్వశ్చన్స్ ఈజీగా అయిపోతారా. ఫస్ట్ క్వశ్చన్, మెమో అంటే ఏంటి, దాంట్లో ఉన్న ఎలిమెంట్స్. అసలు మెమో అంటే ఏంటి అనేది జాగ్రత్తగా మనం ఒక 5 నిమిషాలు దృష్టి పెట్టరా, స్కిప్ చేయొద్దు, 5 నిమిషాలు జాగ్రత్తగా విను. 5 నిమిషాల్లో 10 మార్కులు ఈజీగా తెచ్చుకోవచ్చు. ఈ మెమోని లేదా మెమోరాండం అని పిలుస్తారు, అంత పెద్ద పదం అనుకోద్దు, మెమో. ఇది ఒక రిటర్న్ మెసేజ్ యూజ్డ్ టు కమ్యూనికేట్ ఎసెన్షియల్ ఇన్ఫర్మేషన్ టు ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ విత్ ఇన్ వన్ వర్క్ ప్లేస్. ఏం లేదురా నాన్న, ఒక వర్క్ ప్లేస్లో ఉన్న గ్రూప్ ఆఫ్ పీపుల్కి ఈజీగా కమ్యూనికేషన్ చేసే ఒక రిటర్న్ పద్ధతిని మెమో అంటారు. ఇందులో ఉన్న ఎలిమెంట్స్ ఏంటి, ఏం కవర్ చేయాలంటే ఫస్ట్ హెడ్డింగ్. హెడ్డింగ్లో ఏమేమి ఉండాలా, ఎవడు పంపిస్తాడు, ఎవడికి పంపిస్తాడు అంటే సెండర్ ఎవడు, రిసిపెంట్ ఎవడు, అసలు దేనికోసం ఇది, సబ్జెక్ట్ లైన్ ఏంటి, ఏ రోజు పంపించాడు, డేట్,
ఈ 4 హెడ్డింగ్లో మెన్షన్ చేయాలి. ఈ రోజుల్లో అయితే డైరెక్ట్గా మెయిల్ ద్వారా పంపించేస్తున్నారు ఈ మెమోస్ని. ఓకే. నెక్స్ట్ మెయిల్ ద్వారా పంపించామనుకో డైరెక్ట్ ఎవడు పంపిస్తాను అన్ని క్లియర్గా ఉంటాయి అందులో. రెండో స్టెప్ ఏంటి? ఇంట్రడక్షన్. ఫస్ట్ ఒక పారాగ్రాఫ్ ఓపెన్ చేసి ఇంట్రడక్షన్లో హైలైట్ కీ ఇన్ఫర్మేషన్, అసలు ఈ మెమో ఎందుకు పంపించాం అనే ఇన్ఫర్మేషన్ని అందులో మెన్షన్ చేయాలి. ఈ మెమో పర్పస్ ఏంటి, అసలు ఎంప్లాయీ ఈ మెమోని ఎందుకు చదవాలి అనేది క్లియర్గా మెన్షన్ చేయాలి. మూడోది బాడీ ఆఫ్ ద లెటర్, అంటే మొత్తం నువ్వు ఏటైతే చెప్పాలనుకుంటే అది మొత్తం ఇక్కడ చెప్పాలా. మొత్తం ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ చెప్పేస్తాం ఈ బాడీ ఆఫ్ ది లెటర్లో. Intro states a new company policy. The body of the memo might go into detail about the factor that inform your decision making. అయితే పైన వాడు ఏదైతే చేస్తున్నాడో అంటే ఓనర్ అనేవాడు ఏం చేయాలనుకుంటున్నాడో అది డీటెయిల్డ్గా ఈ బాడీ దగ్గర ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. నాలుగోదా యాక్షన్ ఆఫ్ ఐటమ్స్, అంటే ఏం లేదు, సరే నువ్వు ఏడ్ చేయాలో రాసావు, మరి కింద ఎంప్లాయీస్ ఏడ్ చేయాలో కూడా రాయాలి కదా, దాన్ని యాక్షన్ ఐటమ్స్. ఈ మెమోలో ఖచ్చితంగా మనం ఏం చేయాలి, కాల్ అవుట్ ఎనీ యాక్షన్స్, నేను ఏ పని చేయాలి అంటే కింద ఉన్న ఎంప్లాయీ ఏ పని చేయాలి, లేదా ఆ ఎంప్లాయీ తన బిహేవియర్లో ఏమేమి చేంజ్ చేసుకోవాలా అని బుల్లెట్ పాయింట్స్ని వాడాలా, లేదా బోల్డ్ టెక్స్ట్ దెబ్బ అక్షరాలను వాడాలా, ఏ యాక్షన్ తీసుకోవాలనేది. ఓకే. లాస్ట్ సైన్ ఆఫ్, బాయ్ బాయ్ టాటా చెప్పడం. ఏమేమో కన్క్లూడ్ విత్ ఏ బ్రీఫ్ సైన్ ఆఫ్ దట్ యువర్ నేమ్, నీ పేరు రాయాలా, నువ్వు ఎక్కడి నుంచి అంటే ఆ కంపెనీ పేరు అతని పేరు సిగ్నేచర్, సైన్ ఆఫ్ అంటే బాయ్ చెప్తున్నట్టు, అంతేరా. 3 నిమిషాల్లోపే ఒక క్వశ్చన్ నేర్చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ కూడా సింపుల్. ఫార్మల్ లెటర్ని ఎలా క్రియేట్ చేస్తావు స్టెప్ వైజ్ చెప్తాను, జాగ్రత్తగా విను. 1కి 2 సార్లు విను, 10 మార్కులు నీ చేతిలో ఉంటాయి. ఇక్కడ చాలా స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ స్టెప్ సెండర్ అడ్రస్, అసలు ఎవడు పంపిస్తానో తెలియదు కదా, ఫస్ట్ వాడి అడ్రస్ నాకు డీటెయిల్గా రాయాలా. రెండోది రిసీవర్స్ అడ్రస్, ఎవడికి పంపిస్తాను ఆడి అడ్రస్ కూడా క్లియర్గా ఉండాలా, ఏ కన్ఫ్యూజన్ లేకుండా. మూడోది ఇంక్లూడ్ డేట్, ఏ రోజు పంపిస్తున్నావు, ఏ టైంకి పంపిస్తున్నావు అనేది క్లియర్గా మెన్షన్ చేయాలి ఆ లెటర్ మీద. నాలుగోది అసలు ఎందుకు పంపిస్తున్నావు, సబ్జెక్ట్ ఆఫ్ ద లెటర్, ఇంక్లూడ్ షార్ట్ ఫేజ్, ఎందుకు పంపిస్తున్నావు అనేది రాయాలా. సో అంటే లెటర్ చదివేవాడు మొత్తం చదవకుండా ముందే పైన చూస్తాడు, ఓహో దీనికోసం పంపించాడా అని ఓపెన్ చేసి లెటర్ చదువుతాడు. ఇంక్లూడ్ గ్రీటింగ్, లెటర్ మొదలెట్టగానే నీకు ఏది అవసరం అది రాసేయడం కాదు, గ్రీటింగ్స్, హౌ ఆర్ యూ లేదా గుడ్ మార్నింగ్ ఇలా రాయాలా ఫార్మల్ లెటర్లో. దిస్ ఇస్ వేర్ యూ స్టార్ట్ ఆఫ్, ఎక్కడి నుంచి ప్రారంభిస్తావు అక్కడ గ్రీటింగ్ ఖచ్చితంగా రాయాలా. ఆ పర్సన్ని గుడ్ మార్నింగ్ చెప్తావో గుడ్ ఈవినింగ్ చెప్తావో ఏదో ఒకటి గ్రీటింగ్స్తో మొదలెట్టాలా. స్టార్ట్ విత్ ఇంట్రడక్షన్, సరే గుడ్ మార్నింగ్ చెప్తావు అక్కడ అయిపోతావా. ఇంట్రడక్షన్ ఫస్ట్ పారాగ్రాఫ్లో లెటర్ రాయడానికి పర్పస్ ఏంటి అనేది చెప్పాలి. అదేవిధంగా నువ్వేం చెప్పాలనుకుంటే దాని యొక్క బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఇంట్రడక్షన్ ఇక్కడ చెప్పాలా. నెక్స్ట్ బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ చెప్పాలా, ఆడేం చేయాలో కూడా చెప్పాలా, రిసీవర్కి అసలు ఎందుకు రాసావు, నువ్వు వెయిట్ చేయాలి అనేది కూడా అక్కడ మెన్షన్ చేయాలి. స్టెప్ 7 బాడీ ఆఫ్ ద ఫార్మల్ లెటర్, అంటే నువ్వు ఏదైతే చెప్పాలనుకుంటున్నావు అది ఒక ఇన్ డెప్త్గా డీటెయిల్డ్గా పాయింట్స్ వైజ్గా చెప్పొచ్చు. ఇది స్టెప్ 7. స్టెప్ 8లో ఏం చేయాలి, కన్క్లూజన్. సరే అయిపోయిందిరా బాబు, మొత్తం అయిపోయింది కదా, సరే కన్క్లూజ్ చివరి అక్షరాలతో ముగిస్తూ వెళ్తున్నావు. స్టెప్ 9 క్లోజింగ్. కన్క్లూజన్ రాసిన వెంటనే యువర్ సిన్సియర్లీ లేదా బెస్ట్ రిగార్డ్స్ అని చెప్పి లెటర్ రాస్తాం కదా, చిన్నప్పటి నుంచి రాస్తున్నాం కదా, టీచర్లకి లీవ్ లెటర్లు రాసినప్పుడు ఏంటి రాస్తాం కిందనే, యువర్స్ ఒబీడియంట్లీ యువర్స్ ఫెయిత్ఫుల్లీ, దాన్నే స్టెప్ 9 క్లోజింగ్ అంటారు. స్టెప్ 10 సంతకం, మన సంతకం చేయడం కిందనే. స్టెప్ 11 ప్రూఫ్ రీడింగ్, యూ హ్యావ్ గాన్ త్రూ ఆల్ ద స్టెప్స్, సో ఇట్స్ టైమ్ టు ప్రింట్ ఇట్ అవుట్ అండ్ మెయిల్ ఇట్ ఫర్. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు ప్రూఫ్ రీడ్ ద కంటెంట్ ఆఫ్ యువర్ లెటర్ టు మేక్ షూర్ దే నో మిస్టేక్. సరే లాస్ట్ స్టెప్లో ఏం చేయాలంటే నేను రాసిందంతా రైతే ఎలాంటి తప్పు లేదని చెప్పి ఒక ప్రూఫ్ రీడింగ్ ఫామ్ తయారు చేయాలి, కిందన రాసి దీన్ని ప్రింట్అవుట్కి ఇచ్చుకోవచ్చు అని చూసుకోవాలా. ప్రింట్అవుట్కి ఇచ్చుకోవచ్చా లేదా మెయిల్ చేయొచ్చా లేదనేది నువ్వు చూసుకోవాల్సింది, ఇది రాయాల్సిన అవసరం లేదు, నువ్వు చూసుకోవాలి. ఈ 2 క్వశ్చన్స్ నేర్చుకుంటే నీకు 10 మార్క్స్ అనేది ఈజీగా వస్తాయి. ఇది యూనిట్ 2 నాన్న. ఓకే, దీనికి సంబంధించిన పీడిఎఫ్ మన యాప్లో ఉంది, మీ అందరికీ తెలుసు, నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను. డిఎంటీ లాజిక్స్ అందరూ డౌన్లోడ్ చేసుకున్నారు అనుకుంటున్నాను, ఇంకెవరైనా డౌన్లోడ్ చేసుకోకపోతే చేసుకున్నాను. యూనిట్ 3 లాస్ట్ యూనిట్లో 10 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేర్చుకున్నాం. ఇంతవరకు మీకు ఈ క్లాస్ చెప్తే మొత్తం స్కిల్ పేపర్ మొత్తం అయిపోయినట్లే. సో ఎవరైనా చూడకపోతే మన ఛానల్లో ఉన్నాయి, మన యాప్లో కూడా ఉన్నాయి. యాప్లో కూడా మీకు 1 రూపీకే దొరుకుతాయి, ఎక్కువేం కదన్నా, జస్ట్ 1 రూపీ పీడిఎఫ్ ఉంటుంది, వీడియో క్లాస్లో ఉంటుంది. లేదంటే ఛానల్లో ఫ్రీగానే ఉన్నాయి, పీడిఎఫ్ అనేది మన యాప్లోనే ఉంటుంది. ఓకే, జస్ట్ 1 రూపీ అంతే. ఓకే, సరే మాట్లాడుకుందాం. ఈరోజు మనం లాంగ్ ఆన్సర్స్ 10 మార్క్స్ క్వశ్చన్స్, 2 క్వశ్చన్స్, ఈ 2 నేర్చుకుంటే 10 మార్క్స్కి నీకు యూజ్ అవుతాయి. ఓకే సరేనా, ఒక 5 నుంచి 8 నిమిషాలు జాగ్రత్తగా వింటే 10 మార్కులు నీ చేతిలో ఉన్నట్లే. స్కిప్ చేయకుండా 5 నిమిషాలు జాగ్రత్తగా వినండి. ఓకేనా. సరే ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ బిజినెస్ రిపోర్ట్, అసలు బిజినెస్ రిపోర్ట్ అంటే ఏంటి, దానికి ఇంపార్టెన్స్ ఏంటి అని అడిగాడు. ఓకే సరే, a business report is a bunch of facts
నేను మార్క్ చేస్తున్న ప్రతి పాయింట్ కూడా ఇంపార్టెంట్ అని అర్థం. అంటే ఆ లైన్ మీదే ఆ పారాగ్రాఫ్ మొత్తం డిపెండ్ అయి ఉంటుంది. A business report is a bunch of facts written in a systematic way related to a specific business matter as per a set of standard protocols. ఏం లేదన్న, ఒక బిజినెస్ రిపోర్ట్ అంటే ఆ బిజినెస్కి సంబంధించిన ప్రతి అంశాన్ని స్టెప్ బై స్టెప్ రాసి ఒక ఫైల్లా తయారు చేస్తారు. దాన్నే బిజినెస్ రిపోర్ట్ అంటారు. మన అందరికీ తెలిసిందే, కాకపోతే కొద్దిగా తెలుగులో తెలిసింది ఇంగ్లీష్లో రాయాలంతే. It helps concerned stakeholders to get a true knowledge of the problems, how to overcome the problem. సో అందులో మన కంపెనీ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటో కూడా ఉంటాయి ఆ బిజినెస్ రిపోర్ట్లో. వాటిని ఎలా ఓవర్కమ్ చేయాలో తెలుస్తుంది అని చెప్తున్నాడు. నెక్స్ట్ పాయింట్, బిజినెస్ రిపోర్ట్స్ ఆర్ అబౌట్ షోకేసింగ్ ఎ సెట్ ఆఫ్ బిజినెస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ లైక్ ఫ్యాక్ట్స్, అనాలిసిస్, ఫిగర్స్ అండ్ సచ్. ఏం లేదన్న, సో ఈ బిజినెస్ రిపోర్ట్స్లో ఏముంటుందంటే మనకి ఎక్కడి నుంచి లాభాలు వస్తాయి, ఎంత వస్తుంది, ఏమేమి తప్పులు ఉన్నాయి, ఎలా కరెక్ట్ చేసుకోవాలి, ఎంతవరకు మన కంపెనీ ఎంతమంది ఎంప్లాయీస్ పనిచేస్తారు, ప్రతి డీటెయిల్ కూడా ఈ బిజినెస్ రిపోర్ట్లో ఉంటుంది. ద ఆబ్జెక్టివ్ ఆఫ్ బిజినెస్ రిపోర్ట్ ఈస్ టు గివ్ ద ఇన్ఫర్మేషన్ ఇన్ ఆర్గనైజ్డ్ మేనర్, స్టెప్ బై స్టెప్ ఒక ఆర్గనైజ్డ్ మేనర్లో మనకి బిజినెస్ రిపోర్ట్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. విచ్ హెల్ప్స్ టు మేక్ మేజర్ డెసిషన్స్. ఇది మనకి ఏవైనా పెద్ద డెసిషన్స్ తీసుకోవడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అదేవిధంగా ఫ్యూచర్ ప్లాన్ ఫర్ ద ఫ్యూచర్, మన కంపెనీ యొక్క భవిష్యత్తు కూడా ఉపయోగపడుతుంది బిజినెస్ రిపోర్ట్ అని. రిపోర్ట్స్ హెల్ప్స్ ద బిజినెస్ ప్లాన్ బడ్జెట్స్ అండ్ డిసైడ్ ఆన్ ప్రమోషన్స్, అడ్వర్టైజ్మెంట్ బేస్డ్ ఆన్ ద డ్రాఫ్టెడ్ ఇన్ఫర్మేషన్. సో ఈ బిజినెస్ రిపోర్ట్ వలన మనం యాడ్ల మీద ఎంత ఇన్వెస్ట్ చేయాలి, ప్రమోషన్స్ మీద ఎంత ఇన్వెస్ట్ చేయాలనేది మనకు క్లియర్గా ఒక ఐడియా వస్తుంది అని చెప్తున్నాడు. సరే, పర్పస్ ఏంటి, ఈ బిజినెస్ రిపోర్ట్ యొక్క పర్పస్ ఏంటి అంటే, ఫస్ట్గా ట్రాన్స్మిటింగ్ ఇన్ఫర్మేషన్. బిజినెస్ రిపోర్ట్స్ ఆర్ ద బెస్ట్ సోర్స్ టు ట్రాన్స్మిట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ వన్ పర్సన్ టు అదర్. ఈ బిజినెస్ రిపోర్ట్ వలన ఈ మన బిజినెస్లో అసలు ఏం జరుగుతుంది అనేది ఒకరి నుంచి ఇంకొకరు తెలియడానికి ఉపయోగపడుతుంది. ఇది ఫస్ట్ పాయింట్. రెండోది, ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఈవెంట్. రిపోర్ట్స్ హెల్ప్స్ ద యూజర్ టు అండర్స్టాండ్ ద ఇన్ఫర్మేషన్ ఈజీ. ఈ రిపోర్ట్ ఇవ్వడం వల్ల చూసేవాడికి ఈజీగా అర్థమవుతుంది, ఈ కంపెనీలో ఇంత వస్తుంది, ఇంత లాభం ఉంది, ఇవి నష్టాలు, ఇవి క్లియర్ చేయాలి అని ఒక క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది అని చెప్తున్నాడు. అండర్స్టాండింగ్ ఈజీ అవుతుంది. మూడోదిగా మేకింగ్ డిసిషన్. సో వచ్చినప్పుడు అక్కడ తప్పులు ఎక్కడ ఉన్నాయో నీకు తెలుస్తాయి, ఎక్కడ డెసిషన్స్ తీసుకోవాలి, ఏ పాయింట్ని మార్చాలి, ఏం చేయాలి అనేది ఆ బిజినెస్ రిపోర్ట్ వల్ల తెలుస్తుంది. అదే చెప్పాను మూడో పాయింట్. నాలుగోది, కమ్యూనికేషన్ విత్ ఎక్స్టర్నల్ స్టేక్ హోల్డర్స్. నువ్వు నీ కంపెనీ గురించి బయట వాళ్ళతో మాట్లాడాలంటే అసలు నీ కంపెనీ ఎలా ఉందో నీకు తెలియాలి కదా. సో నాలుగో పాయింట్ ఏంటి, ఎక్స్టర్నల్ స్టేక్ హోల్డర్స్తో మాట్లాడడానికి, కమ్యూనికేట్ చేయడానికి ఇది మనకి ఉపయోగపడుతుంది బిజినెస్ రిపోర్ట్ అనేది. నెక్స్ట్, డెవలప్మెంట్ ఆఫ్ నాలెడ్జ్ బేస్. ఈ రిపోర్ట్స్ వలన సో మనకి ఎక్కడి నుంచి ఎక్కువ మన కంపెనీకి ఎక్కడి నుంచి ఎక్కువ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ వస్తుంది, లేదా ఏ బ్రాంచ్ నుంచి లేదా ఏ సైడ్ నుంచి మనకి మనీ ఎక్కువ వస్తుంది, ఎక్కడ డెవలప్మెంట్ చేస్తే మన కంపెనీ బాగుపడుతుంది, ఇలాంటివి రేపొద్దున ఇందులో ఏ బ్రాంచ్ని రేపొద్దున మనం డెవలప్ చేయాలి. సో ఇలాంటివన్నీ బిజినెస్ రిపోర్ట్ వల్ల తెలుస్తాయి. ఇది ఈ అనే పాయింట్. నెక్స్ట్, కంట్రోలింగ్. ఎఫ్, రిపోర్ట్స్ ప్రొవైడ్స్ ద రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ టు ఎన్ఫోర్స్ కంట్రోలింగ్ టెక్నిక్స్. సో ప్రతి కంపెనీలో తప్పులు ఉంటాయి, ఆ తప్పులు నియంత్రించడానికి పనికి వస్తాయి ఈ బిజినెస్ రిపోర్ట్ అని చెప్పాడు. ఓకే, దీనికి ఇంపార్టెన్స్ ఒక 2 పాయింట్స్ ఇచ్చాడు. గెట్ ఎవ్రీ వన్ ఆన్ ద సేమ్ పేజ్. When there is a business plan, such reports play a vital role and it outlines the business finances, strategies, future plans, goals, future growth. అంతే. ఎలా ఉందన్నా బిజినెస్ రిపోర్ట్ వల్ల మనకు ఉపయోగం ఏంటి, ఎలా బిజినెస్ ప్లాన్ చేయాలి, నెక్స్ట్ సంవత్సరం ఎంత సంపాదించాలి, ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, రేపొద్దున నా కంపెనీ గోల్ ఏంటి, ఇవన్నీ తెలుస్తాయి. రెండోది, క్వాలిటీ. మేక్ క్వాలిటీ బిజినెస్ డెసిషన్స్. సో ఇలా చేయడం వల్ల కంపెనీ అనలిటిక్స్ చూసుకున్నప్పుడు సో ఎక్కడ బిజినెస్లో ఎక్కడెక్కడ డెసిషన్స్ తీసుకోవాలి, ఏ టాపిక్స్ మార్చాలి, ఏ పద్ధతిలో ఫాలో అయితే ఎక్కడ ఎంత వస్తుంది, ఈ బిజినెస్ క్వాలిటీ బిజినెస్ డెసిషన్స్ మొత్తం తీసుకోవడానికి ఈ బిజినెస్ రిపోర్ట్ అనేది అవసరం అవుతుంది అని చెప్పారు. ఇది ఫస్ట్ క్వశ్చన్ రా. ఓకే, 5 నిమిషాలు జాగ్రత్తగా వింటే ఒక క్వశ్చన్ వచ్చేస్తుంది. రెండో క్వశ్చన్ అన్న, ఎక్స్ప్లెయిన్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎ గుడ్ బిజినెస్ రిపోర్ట్. నువ్వు ఇచ్చింది మంచి బిజినెస్ రిపోర్ట్ అవ్వాలంటే దానికి ఉండవలసిన లక్షణాలు ఏంటి అని అడిగాడు. ఫస్ట్, యాక్యురసీ. అంటే ఎగ్జాక్ట్గా ఉండాలి, జెన్యున్గా ఉండాలి, నిజాయితీగా ఉండాలి. అదే ఫస్ట్ పాయింట్ చూసుకో. యాక్యురేట్గా ఉండాలి, అది ఖచ్చితంగా అందులో అన్ని నిజాలే ఉండాలి, జెన్యున్గా ఉండాలి. రెండోది, రిలవెంట్. దానికి సంబంధించిందే ఉండాలి, నచ్చిన ఇన్ఫర్మేషన్ తెచ్చి బిజినెస్ రిపోర్ట్ రాసేయకూడదు. నీదే బిజినెస్, ఆ బిజినెస్కి సంబంధించినవే రాయాలి ఖచ్చితంగా, అంటే రిలవెంట్గా ఉండాలి. నెక్స్ట్, ప్రిసైజ్.
unity, coherence and brevity must be maintained in the report. Also it should be abridged so that the reader can easily navigate the report and look at the main elements. రిపోర్ట్ రాసేటప్పుడు మెయిన్ ఎలిమెంట్స్ మొత్తాన్ని కూడా నీవు ఒక బోల్డ్ లెటర్ ఫార్మేట్లో కానీ లేదా చూసేవాడికి ఎవరైనా అర్థం చేసుకునేటప్పుడు ఆ పాయింట్ మీదకి నీకు ఫోకస్ వెళ్ళాలి, ఆ విధంగా చేయాలని చెప్తున్నాడు. నెక్స్ట్ ఆబ్జెక్టివ్ recommendations that the report offers should be logical conclusion of the research findings and analysis. ఓకే, నువ్వు బిజినెస్ రిపోర్ట్లో ఎలా ఉండాలంటే నువ్వు మొత్తం రీసెర్చ్ చేసింది, నువ్వు అనాలిసిస్ చేసింది మొత్తాన్ని లాజికల్ కంక్లూజన్లా అంటే ఒక కంక్లూజన్ టైప్లో రాయాలా. ఇన్ ఎడిషన్ ఇట్ షుడ్ బి అన్బైజ్డ్ యాజ్ వెల్ యాజ్ మస్ట్ నాట్ కవర్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద పర్సన్ ప్రిపేరింగ్ ద రిపోర్ట్. నెక్స్ట్ లాస్ట్ పాయింట్ క్లియర్. ద రైటర్ షుడ్ maintain clarity in thoughts while preparing the report. రిపోర్ట్ తయారు చేసేవాడికి అసలు వాడు ఏం చేస్తున్నా వాడికి ఒక క్లారిటీ ఉండాలా అని చెప్పాడు. యూ షుడ్ ఐడెంటిఫై ద సోర్స్ ఫస్ట్ ఆఫ్టర్ ద ప్రెసెంట్ అండ్ అరేంజ్ ఆల్ ద ఫైండింగ్స్ ఇన్ ఆర్డర్లీ మేనర్. ఏ దాని తర్వాత ఏం పెట్టాలి, ఒక దాని తర్వాత ఒకటి చేయాలి కదా. ఈ బిజినెస్ రిపోర్ట్లో ఒక పాయింట్ తర్వాత ఇంకో పాయింట్ రాయాలి, ఒక దాని తర్వాత ఒకటిని పేర్చుకుంటూ వెళ్ళాలి. అసలు ఫస్ట్ ఏది పెట్టాలి, రెండోది ఏం పెట్టాలి, మూడోది ఏం పెట్టాలి అనేది అక్కడ తయారు చేసేవాడికి ఒక క్లారిటీ ఉండాలని చెప్తున్నాడు. నెక్స్ట్ రీడర్ ఓరియంటెడ్. అంటే రిపోర్ట్ తయారు చేసేవాడు ఆడి తరపు నుంచే కాదు, చదివేవాడి తరపు నుంచి కూడా ఆలోచించాలా, ఆ టైప్లో కూడా తయారు చేయాలా. నెక్స్ట్ది సింపుల్ అండ్ unambiguous. One should be use simple unambiguous language to write a report. రిపోర్ట్ రాసేటప్పుడు సింపుల్ లాంగ్వేజ్ రాయాలా. నువ్వు గ్రాంధిక్ భాషలో రాసేవానికి ఆడికి ఏం అర్థం అవుతుంది, సింపుల్గా రాయాలా. అలా రాసేటప్పుడు ఆడికి ఈజీగా ఉంటుంది. ఇట్ ఈస్ అ బిజినెస్ డాక్యుమెంట్ విత్ ఎ జనరల్ పర్పస్ యూటిలిటీ, సో ఇట్ షుడ్ నాట్ క్రియేట్ కన్ఫ్యూజన్. రాసేటప్పుడు క్లియర్గా ఉండాలి, కన్ఫ్యూజన్ చేసేటట్టు కాదు. అంతేరా, 8 నిమిషాలు నువ్వు కష్టపడి చదివితే 10 మార్కులు నీ చేతిలో ఉన్నట్లే. ఫస్ట్ క్వశ్చన్, డిఫరెన్స్ బిట్వీన్ రైటింగ్ కాపీ ఫర్ ప్రింట్ అండ్ డిజిటల్. ప్రింట్కి డిజిటల్ మీడియా మధ్యన ఉన్న వ్యత్యాసాన్ని అడుగుతున్నాడు. ఆ రెండింటికి రాసిన రైటింగ్ కాపీలో ఉన్న వ్యత్యాసాలను అడుగుతున్నాడు. ఆన్సర్ చూద్దాం. ద డిఫరెన్స్ బిట్వీన్ రైటింగ్ ఫర్ ప్రింట్ అండ్ డిజిటల్ ప్లాట్ఫామ్స్ లైస్ ఇన్ హౌ ఇన్ఫర్మేషన్ ఇస్ రీడ్. ఏం లేదు, వాటి యొక్క డిఫరెన్సెస్ ఏంటి అనేది కిందనే క్లియర్గా మెన్షన్ చేశాడు, మనం చూద్దాం. ఫస్ట్, ఒకవేళ అదే రైటింగ్ కాపీని ప్రింట్కి ఇచ్చామనుకుందాం. రీడింగ్ ప్రింట్ ఈజ్ ఆఫ్టన్ ఫర్ లైజర్, 3 పాయింట్స్ ఇచ్చాం. సెకండ్ పాయింట్, ఇన్వాల్వ్స్ లెస్ డిస్ట్రాక్షన్స్ దెన్ రీడింగ్ ఆన్ డిజిటల్. ఏం లేదురా, సింపుల్. ఇదంతా మనకి ఎందుకు, ఈజీగా చెప్తాను, గుర్తుపెట్టుకో. ఏదైనా బుక్ ఉంది అనుకుందాం, ఒక పుస్తకాన్ని మనం బుక్ చూస్తూ చదివితే ఎంత ఇంటెన్సివ్గా ఉంటుంది, ఫోన్లో చూసుకొని చదివితే అంత ఇంటెన్సివ్గా ఉంటుంది. అంటే ఫోన్లో పీడిఎఫ్ రూపం, ఇప్పుడు క్లాసే ఉంది నాన్న, ఇప్పుడు మనం బుక్స్ ప్రింట్ చేయట్లేదు, మీరు పీడిఎఫ్లన్నీ మన యాప్లోనే వింటున్నారు కదా, యాప్లో పీడిఎఫ్లు ఓపెన్ అవుతున్నాయి కదా మన యాప్లో, అక్కడ చూస్తున్నారు కదా. యాప్లో చూసిన దానికి చేతిలో పుస్తకం పట్టు చూసుకునే తేడా ఉంది కదా, అదే చెప్తున్నాడు. ఒకవేళ మనం ప్రింటింగ్ ఇచ్చిన మెటీరియల్ని కానీ మనం వాడుకున్నట్లయితే, సెకండ్ పాయింట్ అబ్జర్వ్ చేయండి, లెస్ డిస్ట్రాక్షన్. నువ్వు ఫోన్ పట్టుకుని పీడిఎఫ్ చూస్తావు, అప్పుడే ఏదో ఒక నోటిఫికేషన్ వస్తుంది ఇన్స్టాగ్రామ్ నుంచి, ఇన్స్టాలోకి వెళ్ళిపోతావు కదా, అంటే డిస్ట్రాక్ట్ అవుతున్నావు. అదే నువ్వు బుక్ పట్టుకొని చదువుతున్నావు, అప్పుడు డిస్ట్రాక్ట్ అవ్వడానికి అవకాశం లేదని చెప్తున్నాడు. థర్డ్ పాయింట్, కాపీ ఫ్లోస్ ఏ లీనియర్ ఫార్మాట్ ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ది బాటమ్. నువ్వు ఏదైనా ఒక పుస్తకం చదివేటప్పుడు మీద నుంచి కింద వరకు చదువుతావు. అదే డిజిటల్ అనుకో, ఒక పీడిఎఫ్ ఇచ్చాను అనుకో, నచ్చినట్లు చదువుతావు. అదే పుస్తకం అనుకో, ఒక పేజీ తర్వాత ఒక పేజీ చదవడానికి ఇష్టపడతాం అని చెప్తున్నాడు. సరే, ఇప్పుడు డిజిటల్ ప్లాట్ఫామ్స్ ఎలా ఉన్నాయని చూద్దాం. సో ఇందులో కూడా మనకి 3 పాయింట్స్ ఇచ్చాడు. ఫస్ట్ పాయింట్, ఈజ్ ఆఫెన్ ఏ టాస్క్ డ్రైవెన్ యాక్టివిటీ, ఇన్స్ట్రక్షన్స్ ఆర్ గ్యాదరింగ్ ఇన్ఫర్మేషన్. డిజిటల్ ప్లాట్ఫామ్లో ఏదైనా ఒక సంథింగ్, ఏదైనా పీడిఎఫ్ కానీ ఏదైనా రైటింగ్ కాపీ కానీ నువ్వు చూడాలనుకుంటే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేది ఫాలో అవ్వాల్సి వస్తుంది. అదేవిధంగా ఇందులో మనం అలా చూస్తున్నప్పుడు మనకు నోటిఫికేషన్స్ రావచ్చు, ఏదైనా జరగవచ్చు. అలాంటప్పుడు ఏమవుతాం, ఎక్కువగా డిస్ట్రాక్ట్ అవుతాం. అది రెండో పాయింట్, హ్యాస్ మెనీ డిస్ట్రాక్షన్స్ విత్ పిక్చర్స్ అండ్ మూవింగ్ పార్ట్. నువ్వు ఈ విధంగా చూస్తున్నప్పుడు పైనుంచి నోటిఫికేషన్, వాట్సాప్ మెసేజ్ వస్తుంది, ఏదైనా వస్తుంది. డిజిటల్లో అంటే నువ్వు ఒక సిస్టంలో చూస్తున్నావు, పైనుంచి నోటిఫికేషన్లు వస్తాయి. ఒక ఫోన్లో చూస్తున్నావు, నోటిఫికేషన్స్ వస్తాయి. అంటే నువ్వు డిస్ట్రాక్ట్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి అని చెప్తున్నాడు. థర్డ్ పాయింట్, హ్యాస్ మల్టిపుల్ డైరెక్షన్స్ రీడింగ్ ఫార్మాట్. ఏం చేస్తావంటే నువ్వు డిజిటల్లో చదివేటప్పుడు నీ ఫోన్లో పీడిఎఫ్ చదువుతున్నప్పుడు ముందుకి వెనక్కి ఎక్కువ తిప్పడానికి ఆశపడతాం. ఒక పుస్తకం అయితే ఎలా ఉంటుందో అలా చదువుతాం, లైన్గా మీద నుంచి కింద వరకు. అదే డిజిటల్ ప్లాట్ఫామ్లో చదివేటప్పుడు నచ్చినట్లు చదువుతాం. అంటే ఈ క్వశ్చన్ చదువుతాం, తర్వాత చదువుతాంలే ఇంకో క్వశ్చన్కి వెళ్ళిపోతాం, అలా చదువుతాం. డిజిటల్ ప్లాట్ఫామ్లో ఇది ఒక ఇబ్బంది అని చెప్తున్నాడు. డిజిటల్ ప్లాట్ఫామ్ కాపీ ఎగ్జిస్ట్ టు గైడ్ అండ్ ఇన్ఫార్మ్. ఇట్స్ అ డైరెక్ట్ లైన్ ఆఫ్ కమ్యూనికేషన్ బిట్వీన్ యువర్ ప్లాట్ఫామ్ అండ్ యువర్. అంటే నీకు ఆ డిజిటల్ ప్లాట్ఫామ్కి మధ్యన, మీ ఇద్దరికి మధ్యనే కనెక్షన్ ఉంటుంది అని చెప్తున్నాడు. దేర్ఫోర్ అదే డిజిటల్ కాపీ అయితే సింపుల్గా ఇన్ఫర్మేషన్ని యూజర్కి అందజేస్తుంది, అర్థమయ్యే పద్ధతిలో, సింపుల్గా యూజర్కి అర్థమయ్యే పద్ధతిలో డెలివరీ చేస్తుంది అని చెప్తున్నాడు. రెండే రెండు, మనందరికీ తెలిసిందే,
ఒక పీడిఎఫ్ని ఫోన్లో చదివితే ఎలా చదువుతాం, అదే ఒక పీడిఎఫ్ని ప్రింట్ తీసుకుని జెరాక్స్ కాపీ చదివితే ఎలా చదువుతాం. ఈ రెండింటి మధ్య తేడాలు అడిగాడు. ఒక ప్రింటెడ్ మెటీరియల్, ఒక డిజిటల్ మెటీరియల్. ఈ రెండింటి మధ్యన మనకున్న తేడాలు ఏంటి అని అడిగాడు అంతే. సొంతంగా రాసి వచ్చే క్వశ్చన్. ఓకేనా. సరే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఆర్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ రిటన్ కమ్యూనికేషన్. మనం ఈ ఒకరి నుంచి ఇంకోరు మాట్లాడుకోవడానికి రిటన్ కమ్యూనికేషన్ యూజ్ చేసాం అనుకుందాం. అంటే మాటలతో కాకుండా అక్షరాలతో మనం కమ్యూనికేట్ అవుతున్నాం. అలాంటప్పుడు అడ్వాంటేజ్లు ఏంటి, డిసడ్వాంటేజ్లు ఏంటి. ఫస్ట్ అడ్వాంటేజెస్. Written messages do not have to be delivered on the spur of the moment. They can be edited and revised several times before they are sent so that the content can be shaped to maximum effect. ఏం లేదు, సింపుల్. అదంతా మనకు అవసరం లేదు, ఈజీ గుర్తుపెట్టుకో. ఒక పేపర్ మీద నువ్వు రాసారా, నీ ఫ్రెండ్కి ఏదో చెప్పాలనుకుంటున్నావు, పేపర్ మీద రాసావు. పేపర్ మీద రాసేటప్పుడు ఏం చేస్తావు, రెండోసారి చూసుకుంటావు. తప్పులు ఏమైనా ఉంటే ఇలా తప్పు గీత కొట్టుకుని మరలా అది మార్చుకుంటావు. సో ఇలాంటి ఎడిట్ చేసుకునే ఆప్షన్ మనకి పుస్తకం మీద ఉంటుంది. రిటన్ కమ్యూనికేషన్లో నీకు అడ్వాంటేజ్ ఏంటి, నువ్వు రాసేటప్పుడు లేదా మెసేజే టైప్ చేస్తావు అనుకుందాం, ఎక్కడైనా తప్పు ఉందనుకో మరలా బ్యాక్ వచ్చి ఎడిట్ చేసుకుని అది క్లియర్ చేసుకుని వెళ్తావు. ఇది ఫస్ట్ అడ్వాంటేజ్. రెండోది, రిటన్ కమ్యూనికేట్స్ ప్రొవైడ్ ఎ పర్మనెంట్ రికార్డ్ ఆఫ్ ద మెసేజ్ అండ్ కెన్ బి సేవ్డ్ ఫర్ లేటర్ స్టడీ. సో రిటన్ ఇలా రాసి కమ్యూనికేట్ చేయడం వల్ల లేదా టైప్ చేసి కమ్యూనికేట్ చేయడం వల్ల అది సేవ్ అవుతుంది, తర్వాత అయినా నువ్వు చూసుకోవచ్చు దాన్ని. అది రెండో అడ్వాంటేజ్. మూడోది, written forms of communication also enable recipients to take more time in reviewing the message and providing appropriate feedback. సో ఇలా రిటన్ కమ్యూనికేషన్ చేయడం వల్ల, అంటే నువ్వు టైప్ చేసో రాసో పంపించడం వల్ల వాళ్ళు దాన్ని పూర్తిగా చదివి దానికి సంబంధించిన పూర్తి ఫీడ్బ్యాక్ని కొద్ది టైం తీసుకుని మనకు క్లియర్గా ఇవ్వగలరు అని చెప్పారు. ఓకేనా. సరే, సింపుల్గా నెక్స్ట్ పాయింట్. రిటన్ ఫార్మ్స్ ఆఫ్ కమ్యూనికేషన్ ఆర్ ఆఫెన్ కన్సిడర్డ్ మోర్ అప్రోప్రియేట్ for complex business messages that include important facts and figures. సో మన బిజినెస్ పర్పస్లో చూసుకునేటప్పుడు ప్రతిదీ డాక్యుమెంటేషన్ రూపంలో ఉంటుంది. అంటే రిటర్న్ కమ్యూనికేషన్ అంతా ఆ విధంగా ఉండేటప్పుడు అందులో ఏవి ఇంపార్టెంట్ అవన్నీ మొత్తం అక్కడ రాయడానికి ఈజీ అవుతుంది, 1-2 సార్లు చూసుకోవడానికి ఈజీ అవుతుంది అని చెప్తున్నాడు. లాస్ట్ పాయింట్, గుడ్ రైటింగ్ స్కిల్స్ ఆఫెన్ లీడ్ టు ఇంక్రీజ్ కస్టమర్స్. సో ఈ రిటన్ కమ్యూనికేషన్ నీకు బాగా ఉంటే, ఈ రైటింగ్ స్కిల్స్ నీకు మంచిగా ఉంటే నువ్వు కస్టమర్స్ని కూడా ఈజీగా అట్రాక్ట్ చేయగలవు, వాళ్ళ కస్టమర్స్ కూడా నీకు పెరుగుతూ ఉంటారు అని చెప్తూ వచ్చాడు. నెక్స్ట్, ఇంప్రూవ్డ్ ఇంటర్ ఆర్గనైజేషన్ ఎఫిషియన్సీ అండ్ ఎన్హాన్స్డ్ ఇమేజ్ ఇన్ ద కమ్యూనిటీ అండ్ ఇండస్ట్రీ. సో నువ్వు ఏ కంపెనీ కింద పనిచేస్తున్నావో, ఏ ఇండస్ట్రీ పనిచేస్తున్నావో అక్కడ కస్టమర్స్ని తీసుకురావడంలో నువ్వు నీ వల్ల ఎక్కువ కస్టమర్స్ వస్తూ ఉంటారని చెప్పాడు. అర్థమైందా. రిటన్ కమ్యూనికేషన్ రాయడం వల్ల ఉపయోగాలు అంతేనా, సింపుల్. నేను రాసి నీకు ఇచ్చాను అనుకో, ఫస్ట్ ఏంటి, నేను రాయడం వల్ల అక్కడ ఏవైనా తప్పులు ఉంటే నేను రెండోసారి చదివినప్పుడు నాకు తెలిసిపోతుంది, నేను మార్క్ చేసుకుని మళ్ళీ ఆ తప్పుని సరిదిద్దుకొని నీకు ఇస్తాను. రెండోది ఏంటి, అలాగే ఇవ్వడం వల్ల నువ్వేం చేస్తావు, మొత్తం క్లియర్గా చదువుకొని దానికి ఒక మంచి ఫీడ్బ్యాక్ని నువ్వు బయటకి ఇస్తావు. అది రెండో పాయింట్. అదే మూడోది ఇంకో పాయింట్ ఏం చెప్పాడు మధ్యలో, ఇంకో సెకండ్ పాయింట్, ఈ విధంగా చేయడం వల్ల ఒకవేళ ఏదైనా తప్పు వాట్సాప్ మెసేజ్ నీకు పంపించాను అన్న, ఏదైనా నేను నీకు ఏంటి మెసేజ్ పంపించాను నేను చదవాలనుకుంటే ఏమవుద్ది, తర్వాతైనా నువ్వు చదువుకోవచ్చు కదా. ఇప్పుడు నేను నీకు మెసేజ్ పంపించాను, 1 గంట తర్వాత అసలు నీకు ఏంటి పంపించాను నేను మర్చిపోయాను, అప్పుడు వాట్సాప్లోకి వచ్చి చూసుకోవచ్చు. లేదా ఒక పేపర్ మీద నీకు ఇచ్చాను, మళ్ళీ ఆ పేపర్ చూస్తే గుర్తొస్తుంది. సో రిటర్న్ కమ్యూనికేషన్ వల్ల ఇవి మనకు యూజెస్. అదే డిసడ్వాంటేజెస్ ఏంటి అనేది అడిగాడు. ఫస్ట్, ద సెండర్ ఆఫ్ రిటర్న్ కమ్యూనికేషన్ డస్ నాట్ జనరల్ రిసీవ్ ఇమీడియట్ ఫీడ్బ్యాక్ టు హిజ్ ఆర్ హెర్ మెసేజ్. ఏం లేదు నాన్న, ఇప్పుడు రిటర్న్ కమ్యూనికేషన్ వల్ల వాట్సాప్లో నువ్వే నీ ఫ్రెండ్కి మెసేజ్ పంపించావురా, అది వెంటనే రెస్పాండ్ అవుతుంది, నెట్ ఆన్ చేయలేదు, ఆడు ఏదో పనిలో ఉన్నాడు, వెంటనే రెస్పాండ్ అవ్వలేడు కదా. సో ఇది ఒక డిసడ్వాంటేజ్. అంటే దానివల్ల నీకు ఫ్రస్ట్రేషన్ వచ్చే అవకాశం ఉంటుంది, వెంటనే అక్కడి నుంచి రెస్పాన్స్ రాదు అని చెప్తున్నాడు. రెండోది, రిటర్న్ మెసేజెస్ ఆఫెన్ టేక్ మోర్ టైమ్ టు కంపోజ్. ఇలా రాసి పంపించడం చాలా ఎక్కువసేపు. ఇదేముందిరా, నువ్వు మెసేజ్ టైప్ చేయడం ఎక్కువసేపా, నీ ఫ్రెండ్తో నువ్వు మాట్లాడడం ఎక్కువసేపు. ఫ్రెండ్తో నువ్వు 1 నిమిషం మాట్లాడింది మొత్తం టైప్ చేయాలంటే 10 నిమిషాలు పడుతుంది. సో అంటే రాయడం అనేది చాలా కష్టమైన పని, చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది అని చెప్తూ వచ్చారు. ఇవి దాని యొక్క 2 డిసడ్వాంటేజెస్. ఇది నీకు బాగా తెలియాలంటే నువ్వు నీ ఫ్రెండ్తో మాట్లాడేటప్పుడు ఎలా ఉంటుంది, నువ్వు నీ ఫ్రెండ్తో రాసి కమ్యూనికేట్ చేస్తావు, అంటే వాట్సాప్ మెసేజ్ టైప్ చేస్తూ కమ్యూనికేట్ చేసావు, దానికి నువ్వు నీ ఫ్రెండ్ పక్కన కూర్చొని మాట్లాడుకున్నావు, ఈ రెండింటికి తేడాలు తెలిస్తే ఈ క్వశ్చన్ ఈజీగా రాసేయచ్చు. రిటర్న్ కమ్యూనికేషన్ మీద ఖచ్చితంగా 5 మార్క్స్ అడుగుతాడు. ఓకేనా. సో జస్ట్ 8 మినిట్స్ నువ్వు క్లియర్గా నేర్చుకుంటే ఈజీగా 5 మార్క్స్ అనేది గెయిన్ చేయగలవు. ఓకేనా. సో వీటికి సంబంధించిన పీడిఎఫ్ మన యాప్లో ఉంది, జస్ట్ 1 రూపీకే దొరుకుతుంది మీకు. అక్కడ యాప్ నేమ్ డిఎంటీ లాజిక్స్, ప్లేస్టోర్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. వీడియో ఎంతవరకు చూసామంటే నచ్చే ఉంటుంది, ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. చాలా వరకు
డిగ్రీకి మన క్లాసెస్ అనేది ఎక్కువగా బూస్ట్ అవ్వట్లేదు, అంటే చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు, లైక్ చేయట్లేదు. అలా మీరు లైక్ చేస్తే మాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది. ఓకేనా? సో లైక్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. మీకు ఇంకే సబ్జెక్ట్స్ అని కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. వెల్కమ్ టు అవర్ ఛానల్ డిఎంటి లాజిక్స్. ఈరోజు క్లాస్లో మనం స్కిల్ పేపర్ మార్కెటింగ్ స్కిల్స్లో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ చూద్దాం ఫస్ట్ యూనిట్ నుంచి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే మార్కెటింగ్ మేనేజ్మెంట్ అంటే ఏంటి, దాని యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి అని అడిగారు. సో ఫస్ట్ డెఫినేషన్ చూద్దాం. మార్కెటింగ్ అంటే ఎవరైతే అమ్మేవాడు ఉన్నాడో కొనేవాడు ఉన్నాడో వాళ్ళ మధ్య జరిగే కమ్యూనికేషన్నే మార్కెటింగ్ అంటారు. ఏంటది? అమ్మేవాడికి కొనేవాడికి జరిగే మధ్యలో జరిగిన సంభాషణనే, ఆ కమ్యూనికేషన్నే మార్కెటింగ్ అంటారు. ద కీ ఎలిమెంట్స్, ఇందులో ముఖ్యమైనవి ఏంటంటే ఫస్ట్ మార్కెట్ని సర్వే చేయాలి, రీసెర్చ్ అంటే అక్కడికి ఏంటి అవసరం తెలుసుకోవాలి, ఫ్రేమింగ్ ఎలా చెప్పాలో తెలియాలా, కాంపిటేటివ్ స్ట్రాటజీ అవతల కంపెనీ ఎంతకి ఇస్తాను నేను ఎంతకి ఇవ్వాలి అది తెలియాలా, డిజైనింగ్ ఏ రియలిస్టిక్ మార్కెటింగ్ ప్లాన్ అండ్ ఇంప్లిమెంటింగ్ డిఫరెంట్ టాక్టిక్స్ టు ఎగ్జిక్యూటివ్ ప్లాన్. ఏం లేదు, ఒక్క బిజినెస్ మ్యాన్ ఎప్పుడైనా సక్సెస్ అవ్వాలంటే సో ఫస్ట్ అతను తెలియాల్సింది ఏ అక్కడ ఎవరైతే మార్కెటింగ్ చేస్తున్నారో అతను సక్సెస్ అవ్వాలంటే, అతను తన ప్రొడక్ట్ని అమ్మాలంటే సో తనకు కొన్ని స్ట్రాటజీస్ తెలిసి ఉండాలి, మార్కెటింగ్ ప్లాన్ తెలిసి ఉండాలి, ఎలా అమ్మాలి ఇవన్నీ తెలిసి ఉండాలి. అలా అయితేనే చేయగలం. ఓకే, ఇది డెఫినేషన్, జస్ట్ నేచర్ ఆఫ్ మార్కెటింగ్. మార్కెటింగ్ is a complex function and does not sum up to sales alone. To develop a better understanding of the market practices, let us know about its nature. సో నువ్వు ఎక్కువగా మార్కెటింగ్ చేయాలనుకుంటే ఫస్ట్ అక్కడ ఉన్న వాతావరణం నీకు తెలియాలి. ఏముంది ఇక్కడ మీకు కొన్ని ఇచ్చాం. మేనేజరియల్ ఫంక్షన్, హ్యూమన్ యాక్టివిటీ, ఎకనామిక్ ఫంక్షన్. సో ఈ టేబుల్ వేస్తే మీకు ఒక ఐడియా వస్తుంది, దాని గురించి మనం మాట్లాడదాం. ఇక కింద ఇవ్వడం జరిగింది, వీటి గురించి మాట్లాడదాం. ఫస్ట్ది మేనేజరియల్ ఫంక్షన్. అంటే మార్కెటింగ్ ఈజ్ ఆల్ అబౌట్ సక్సెస్ఫుల్ మేనేజింగ్ ప్రోడక్ట్, ప్లేస్, ప్రైస్, ప్రమోషన్ ఆఫ్ బిజినెస్ టు జనరేట్ రెవెన్యూ. ఏం లేదు మనం, మేనేజరియల్ ఫంక్షన్ అంటే నువ్వు మార్కెటింగ్ ఎక్కడ చేస్తున్నావు, ఏ ప్రోడక్ట్ చేస్తున్నావు, ఎంత ప్రైస్ పెడుతున్నావు, దాని ఎన్ని ప్రమోషన్స్ చేస్తున్నావు, వీటన్నిటిని ఇక్కడ నువ్వు ఏవేవి చేస్తున్నావు ఇవన్నీ కూడా రెవెన్యూ జనరేట్ చేయగలగాలి. రెండోది హ్యూమన్ యాక్టివిటీ, నెవర్ ఎండింగ్ నీడ్స్ అండ్ డిజైర్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్. నువ్వు ఇచ్చే ప్రోడక్ట్ అనేది అవతల మనిషికి అది మనకి వర్తబుల్ ప్రోడక్ట్లో అనిపిస్తుందా లేదా, సాటిస్ఫై చేయగలుగుతుందా లేదా చూసుకోవాలి. మూడో పాయింట్ ఎకనామిక్ ఫంక్షన్. అంటే నువ్వు ఇచ్చేది ఎక్కువ ప్రాఫిట్ కోసం చూసుకోకూడదు, చిన్న మార్జిన్తో మార్కెట్ సరిపోయినట్టు ఇవ్వాలి. నెక్స్ట్ బోత్ ఆర్ట్ సైన్స్. అంటే ఆ ప్రోడక్ట్కి సంబంధించిన డిమాండ్ని క్రియేట్ చేసి అప్పుడు ఆ ప్రోడక్ట్కి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ని చెప్పి అప్పుడు మనం ఆ ప్రోడక్ట్ని అమ్మాలి. దానికి డిమాండ్ ఫస్ట్ క్రియేట్ చేయాలా. నెక్స్ట్ కస్టమర్ సెంట్రిక్. ఇవి ఏం చేయాలంటే కస్టమర్కి ఒక మోటివ్తో చెప్పాలి. ఆ కస్టమర్ ఏదో పనిలో ఉన్నాడు చెప్తాడికి ఏమర్థం అవుతుంది. సో ఫస్ట్ ఏం చేయాలి, డిమాండ్ క్రియేట్ చేశాక మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఉపయోగించి ఒక మోటివ్తో చెప్పేటప్పుడు ఈజీగా అతను బై చేసే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ కన్జ్యూమర్ ఓరియంటెడ్. ఇట్ ప్రాక్టీస్ మార్కెట్ రీసెర్చ్ అండ్ సర్వీస్. అసలు అక్కడున్న కస్టమర్స్ అనేవాడు ఏది కొనాలనుకుంటున్నాడు, వాడి టేస్ట్ ఏంటి, ఇవన్నీ తెలియాలా. అలాంటప్పుడు మనం ఈజీగా అమ్మొచ్చు. నెక్స్ట్ గోల్ ఓరియంటెడ్. గోల్ పెట్టుకోవాలా, ఎప్పుడు కూడా ప్రాఫిటబుల్ గోల్ పెట్టుకుంటేనే అప్పుడే నువ్వు మార్కెటింగ్ అనేది చేయగలవు. నెక్స్ట్ ఇంటరాక్టివ్ యాక్టివిటీ. సో ఏం లేదు, నీవును ఎవరైతే అమ్ముతున్నాడో ఎవరైతే కొంటున్నారో వీళ్ళ మధ్యన ఇంటరాక్టివ్ యాక్టివిటీ అంటే వీళ్ళిద్దరి మధ్యన వాళ్ళ ఐడియాస్ ఒకే విధంగా ఉంటే ఇంకా ఈజీ అవుతుంది అని చెప్పాడు. నెక్స్ట్ డైనమిక్ ప్రాసెస్. అంటే ఏం లేదు నాన్న, టైం టు టైం నువ్వు ఏ రోజు ఆ రోజు అనుగుణంగా అమ్మాల. ఏదైనా నువ్వు మార్కెటింగ్ చేయాలనుకుంటున్నావు ఏం లేదు, ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి. ఇది ఈజీ, అప్డేట్ అవుతూ అమ్మాలి, అప్డేట్ అవుతూ మార్కెటింగ్ చేయాలని చెప్పాడు. నెక్స్ట్ క్రియేట్స్ యూటిలిటీ. ఏం చేయాలంటే ఫస్ట్ వాడికి ఏ కైండ్ ఆఫ్ ప్రోడక్ట్ కావాలా, ఎప్పుడు కావాలా, ఎంత అవైలబుల్లో ఉండాలా, ఇవన్నీ తెలుసుకో. నెక్స్ట్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ మార్కెటింగ్. ఫస్ట్ ఎంతవరకు మనం ఏం నేర్చుకున్నాం, మార్కెటింగ్ మేనేజ్మెంట్ దాని యొక్క నేచర్ గురించి నేర్చుకున్నాం, కానీ క్వశ్చన్ ఇంకోటి ఇచ్చాడు, ఆబ్జెక్టివ్స్ కూడా అడిగాడు. సో దాని గురించి ఇప్పుడు నేర్చుకుందాం మనం, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ మార్కెటింగ్. సో ఇందులో కూడా కొన్ని పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ కస్టమర్ సాటిస్ఫాక్షన్, అవతల వాడి సాటిస్ఫాక్షన్ని నువ్వు ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేయాలి. రెండోది ఎంజ్యూర్ ప్రాబిలిటీ, చాలా తక్కువ మార్జిన్తో పనిచేయాలి. బిల్డ్ ఆర్గనైజేషన్ గుడ్ విల్. సో నీ మీద ఒక నమ్మకం ఉంచి ఒక పాజిటివ్ ఇమేజ్ని క్రియేట్ చేయాలి. క్రియేట్ డిమాండ్, సేమ్ ముందు మాట్లాడుకున్నాం మళ్ళీ. ఇంక్రీజ్ సేల్స్ వాల్యూమ్, నువ్వు వాల్యూమ్ ఎంత సేల్స్ చేస్తావు సేల్స్ని పెంచుకోవాలి, ఎందుకు రెవెన్యూ పెంచాలంటే సేల్స్ పెరగాలి. ఎన్హాన్స్ ప్రోడక్ట్ క్వాలిటీ రోజు రోజుకి పెంచుకోవాలా, కస్టమర్ దగ్గర రివ్యూ తీసుకోవాలా, ఫీడ్బ్యాక్ తీసుకోవాలా, క్వాలిటీ పెంచుతూ ముందుకు వెళ్ళాలా. క్రియేట్ టైం అండ్ ప్లేస్ యూటిలిటీ.
ఆడికి అందుబాటులో ఉంచాలి, అందుబాటులో ఉంచుతాను కదా ఉంటాడు. సో ప్రోడక్ట్ అనేది అవైలబుల్గా ఉండాలి ఒక కస్టమర్ అనేవాడికి, అంతేనన్న. సో సొంతంగా నేర్చుకో, ఎగ్జామినేషన్ సొంతంగా రా. ఇక్కడ నేను మీకు ఈ పాయింట్స్ ఎందుకు రాసి ఇచ్చానంటే నేను చెప్పేటప్పుడు వినేస్తారు, తర్వాత మర్చిపోతారు, అందుకని పాయింట్స్ మొత్తం రాస్తాను. లేకపోతే రాయకుండా డైరెక్ట్ నార్మల్గా చెప్పవచ్చు, కానీ ఇలా ఇస్తే మీకు కూడా గుర్తుంటుందని చెప్పి సైడ్ హెడ్డింగ్లు పెట్టి ఇచ్చాను. ఓకేనా. రెండో క్వశ్చన్ చూద్దాం రా. డిఫరెంట్ ఫంక్షన్స్ ఆఫ్ మార్కెటింగ్. మార్కెటింగ్లో ఉన్న వివిధ రకాల ఫంక్షన్స్ ఏంటని అడిగాడు. మార్కెటింగ్ అనేది ఒక వ్యాపారం మాత్రమే కాదు, నువ్వు నీ కస్టమర్కి మధ్యలో ఒక మంచి రిలేషన్ అని చెప్తూ వచ్చాడు. సో నువ్వు మంచి రిలేషన్ మెయింటైన్ చేయాలంటే కొన్ని పాయింట్స్ చెప్పాడు. ఒకటి మార్కెట్ రీసెర్చ్, సేమ్ పాయింట్. మార్కెట్లో నీ కాంపిటేటర్స్ ఎవడు ఎంతకి ఇస్తున్నాడు, నేను ఎంతకి ఇవ్వాలి, ఏం చేయాలి అనేది లాంచ్ చేయక ముందే ఆలోచించాలా. నెక్స్ట్ మార్కెట్ ప్లానింగ్, ఒక ప్రాపర్ ప్లాన్తో కస్టమర్ని టార్గెట్ చేయాలా, అలాంటప్పుడే మార్కెటింగ్ అనేది మనం చేయగలమని చెప్తున్నాడు. ప్రొడక్ట్ డిజైన్ అండ్ డెవలప్మెంట్, నువ్వు డిజైన్ చేసేటప్పుడు అవతల వాడికన్నా ఇది యూనిక్ ప్రొడక్ట్ అయి ఉండాలా. ఆడు చేస్తాను మనమే చేస్తున్నాం, సుఖమే ఉంది. యూనిక్గా ఉండాలి ప్రోడక్ట్ అనేది ఎప్పుడు కూడా. బయింగ్ అండ్ అసెంబ్లింగ్, ఇప్పుడు కూడా ఇంకోటి దగ్గర కొనుక్కొని చేయడం కాదు, ఒక రా మెటీరియల్ కొనుక్కొని ఆ రా మెటీరియల్ని నువ్వు ప్రోడక్ట్ కింద డెవలప్ చేయాలని చెప్తున్నాడు. నెక్స్ట్ ప్రొడక్ట్ స్టాండర్డైజేషన్, అంటే మంచి క్వాలిటీ ఇవ్వాలి, క్వాలిటీ ఇచ్చినప్పుడే కస్టమర్ ఎదురు ఉంటాడు. ప్యాకేజింగ్ అండ్ లేబులింగ్, ప్యాకేజ్ అంటే ఏదైతే నువ్వు ప్యాకేజ్ చేస్తున్నావో, ఏదైతే లేబుల్తో నువ్వు అవతలకి ఇస్తున్నావో దాని మీద ఖచ్చితంగా మ్యానుఫ్యాక్చరింగ్ డీటెయిల్స్ ఉండాలా, దాన్ని ఎక్స్పైరీ డేట్ ఉండాలా, ఎలా వాడాలో ఉండాలా, దాంట్లో ఏం ఇంగ్రీడియంట్స్ ఉండాలి అవి ఉండాలా. నెక్స్ట్ బ్రాండింగ్, ఒక స్పెసిఫిక్ బ్రాండ్ నేమ్ అంటూ నీకు ఉండాలి నీ ప్రోడక్ట్కి. ప్రైసింగ్, ఇది ఎప్పుడు కూడా ప్రైసింగ్ అనేది కాంపిటేటర్స్తో పోల్చుకుంటూ చాలా తక్కువలో పెట్టడానికి చూడాలా, దాన్ని మైండ్లో ఉంచుకోవాలి. కస్టమర్ అనేవాడు ఖచ్చితంగా కాస్ట్ మీద డిపెండ్ అవుతాడు ఎక్కువగా. నెక్స్ట్ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్, నువ్వు డైరెక్ట్గా వెళ్ళి అమ్మలేవు కదా. ఇప్పుడు నేను కంపెనీ ఉంది, నేను ఏదో తయారు చేస్తాను, డైరెక్ట్గా నేను అమ్మలేను కదా, నా కింద పనిచేసే వాళ్ళు ఉన్నారు, లేదా డిస్ట్రిబ్యూషన్ చేసే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఫ్లిప్కార్ట్ ఉంది, అన్ని ఐటమ్స్ ఇంటికి ఇవ్వలేదు కదా, ఫ్లిప్కార్ట్ తెచ్చేస్తాడు, ఆ ఆఫీసులో బ్రాంచెస్, ఆ విధంగా డిస్ట్రిబ్యూషన్ అనేది ఉండదు. నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఖచ్చితంగా గూడ్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ నుంచి ఎవరైతే రీటైలర్స్ ఉన్నారో వాళ్ళ వరకు, హోల్సేల్ చేసే వాళ్ళ వరకు, ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో వాళ్ళ వరకు ట్రాన్స్పోర్టేషన్ నువ్వే చూసుకోవాలా. నెక్స్ట్ కస్టమర్ సపోర్ట్ సర్వీస్, ఇది మెయిన్ అన్న. ఎలాంటి కంపెనీకైనా సరే కస్టమర్ సపోర్ట్ సర్వీస్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే అవతల వాడికి ఏదైనా ఇష్యూ వచ్చింది, నువ్వు వెంటనే రియాక్ట్ అయితేనే వాడిని నమ్ముతాడు. సో కస్టమర్ సపోర్ట్ అనేది ఖచ్చితంగా ఉండాలని చెప్తున్నాడు, అంతేరా. ఈ రెండు క్వశ్చన్స్ నేర్చుకుంటే ఈజీగా ఫుల్ మార్క్స్ అనేది గెయిన్ చేయొచ్చు. ఓకేనా. సో రిమైనింగ్ వీడియోస్ ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, అక్కడి నుంచి చూడండి. సో వీటికి సంబంధించిన పీడిఎఫ్ మన యాప్లో ఉంది, స్కిప్ చేయొద్దు, జాగ్రత్తగా వినండి. ఒక్క 5 minutesలో 5 marks మీరు గెయిన్ చేసుకోవచ్చు. ఓకే. సో జాగ్రత్తగా వినండి. ఫస్ట్ క్వశ్చన్, కన్స్యూమర్ బిహేవియర్ అంటే ఫర్ సపోజ్ నువ్వు ఏదైనా ఒక ప్రోడక్ట్ అమ్ముతున్నావు, అవతల కొనేవాడి బిహేవియర్ ఏంటి, అసలు అవతల వాడు ఎలా ఆలోచిస్తాడు అనే దాని మీద మనకు క్వశ్చన్ ఇచ్చాడు. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్, కన్స్యూమర్ బిహేవియర్ ఇస్ ద స్టడీ ఆఫ్ ఇండివిజువల్ కస్టమర్. అందరి బిహేవియర్ ఒకలా ఉండదు, కన్స్యూమర్స్ అందరి బిహేవియర్ ఒకలా ఉండదు, ఒక్కొక్కరు ఇండివిజువల్ కస్టమర్స్ని బట్టి వారి యొక్క బిహేవియర్ మారుతూ ఉంటుంది. గ్రూప్స్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ సెలెక్ట్, బై, యూజ్ అండ్ డిస్పోజ్ ఐడియాస్, గూడ్స్ అండ్ సర్వీసెస్ టు సాటిస్ఫై దర్ నీడ్స్ అండ్ వాంట్స్. సో కన్స్యూమర్ అనేవాడికి వాడికి ఏది అవసరం, ఏది కొనాలనుకున్నాడు, ఏది మంచిది, వాడికి అసలు వాడి నీడ్ ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలి. ఇట్ రిఫర్స్ టు ద యాక్షన్ ఆఫ్ కన్స్యూమర్స్ ఇన్ ద మార్కెట్ ప్లేస్ అండ్ అండర్లయింగ్ మోటివ్స్ ఫర్ దోస్ యాక్షన్స్. సో అలా తెలుసుకున్నప్పుడు మనం అసలు అవతల కస్టమర్కి, కన్జ్యూమర్ అనే దానికన్నా కస్టమర్ అయితే మీకు ఈజీగా అర్థమవుతుంది. అవతల కస్టమర్కి ఏమి ఇవ్వాలి, ఏ మోటివ్తో వాళ్ళని మోటివేట్ చేయాలని తెలుస్తుంది. ఓకే. ఆర్ కన్జ్యూమర్స్ బిహేవియర్ ఇస్ ద స్టడీ ఆఫ్ కన్జ్యూమర్స్ అండ్ ద ప్రాసెస్ ద యూజ్ టు యూజ్ అండ్ డిస్పోజ్ ఆఫ్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్. సో ఫస్ట్ మనం ఏం తెలుసుకోవాలంటే అవతల వల్ల ఉపయోగం ఏంటి, ఇంక్లూడింగ్ కన్జ్యూమర్స్ ఎమోషన్, అవతల వాళ్ళ ఎమోషన్ని కూడా తెలుసుకోవాలి. అదేవిధంగా మెంటల్ అండ్ బిహేవియర్ రెస్పాన్స్, మనం మాట్లాడేటప్పుడు అవతల ఎవరైతే కస్టమర్ ఉన్నారో వాళ్ళ యొక్క బిహేవియర్ రెస్పాన్స్ ఎలా ఉంది అనేది కూడా తెలుసుకోవాలి. కన్జ్యూమర్ బిహేవియర్ ఇన్కార్పొరేట్స్ ఐడియాస్ ఫ్రమ్ సెవరల్ సైన్సెస్ ఇంక్లూడింగ్ సైకాలజీ. సో ఇవి తెలియాలంటే మనం సైకాలజీ మీద కొద్దిగా నాలెడ్జ్ ఉండాలి, లేదా అవతల వారి సైకాలజీ మనకు తెలిసి ఉండాలి, కెమిస్ట్రీ అండ్ ఎకనామిక్స్. సో ఇవన్నీ కూడా మనకి తెలిసి ఉండాలని చెప్తున్నాడు. అంటే ఒక కన్జ్యూమర్ బిహేవియర్ తెలియాలంటే సో అవతల వాడికి ఏది అవసరం, మెయిన్ పాయింట్ ఏంటంటే అవతల వాడు ఏం కొనాలనుకుంటున్నాడు, ఏంటి అవసరం, ఎలా మాట్లాడాలి, ఇవి మనకి ఫస్ట్ తెలిసి ఉండాలి. దాని మీద ఒక జనరల్ టాపిక్, నువ్వు ఏది రాసినా పర్లేదు, జనరల్గా రాస్తే చాలు, మార్క్స్ పడిపోతాయి. ఓకే. ఇందులో సెకండ్ క్వశ్చన్ చూసుకుంటే
హౌ మెనీ టైప్స్ ఆఫ్ మార్కెటింగ్ ఎన్విరాన్మెంట్స్. మనం ఇక్కడ చిన్న రాంగ్ పడింది, హౌ మెనీ కాకుండా హూ అని రాస్తారు, ఇది చూసుకోండి. హౌ మెనీ టైప్స్ ఆఫ్ మార్కెటింగ్ ఎన్విరాన్మెంట్స్, అసలు ఎన్ని టైప్స్? ఇవి 3 రకాలు, 3 టైప్స్. ఒకటి ఇంటర్నల్ మార్కెటింగ్ ఎన్విరాన్మెంట్ అంటే ఏం లేదు నాన్న, మార్కెటింగ్ ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉన్నారో వర్క్ విత్ ద రిసోర్సెస్ కంపెనీ వాల్యూస్, అంటే వాడి కంపెనీకి సరిపోయేటట్టు అక్కడున్న ప్రాసెస్కి తగ్గట్టు పనిచేస్తారు. దాన్ని ఇంటర్నల్ మార్కెటింగ్ ఎన్విరాన్మెంట్ అంటారు. దీస్ ఇన్ఫ్లుయెన్సెస్ ద టాస్క్ దట్ ఎ కంపెనీస్ మార్కెటింగ్ అండ్ అడ్వర్టైజింగ్ టీమ్ కంప్లీట్ ఆఫ్ ఎఫెక్టివ్లీ దే కెన్ క్రియేట్ క్యాంపైన్స్ అండ్ కంటెంట్ టు బి కాంపిటేటివ్ ఇన్ మార్కెట్. మార్కెట్లో అడ్వర్టైజర్స్మెంట్ని ఉపయోగించి, ప్రమోషన్స్ ఉపయోగించి చేసే మార్కెటింగ్ని ఇంటర్నల్ మార్కెటింగ్ ఎన్విరాన్మెంట్ అంటారు. అదే ఎక్స్టర్నల్ అయితే అన్ ఎక్స్టర్నల్ మైక్రో ఎన్విరాన్మెంట్ కన్వర్స్ ద రిలేషన్షిప్ అవుట్ సైడ్ ఆఫ్ ద ఎకానమీ. ఏం లేదు, మీ ఊర్లో మీరు చూసే ఉంటారు, బట్టల షాప్లో అమ్ముతామని ఇలా వస్తారు కదా, దాది ఎక్స్టర్నల్ మైక్రో ఎన్విరాన్మెంట్ అంటారు. ఏ కంపెనీస్ ఎక్స్టర్నల్ కాంట్రాక్ట్స్ మే ఇంక్లూడ్ కస్టమర్స్ అండ్ సప్లయర్స్ ఆర్ అదర్స్ అవుట్ సైడ్ ఏజెన్సీస్ని ఉపయోగించుకుంటూ వెళ్తాయి. ఫర్ సపోజ్ మనకి డ్రింక్ కేసు కావాలంటే షాప్కి వెళ్ళి కొంటాం, మరి షాప్ వాడు డీలర్షిప్ వాడి దగ్గర కొనుక్కుంటాడు. సో ఆ విధంగా కొన్ని ఏజెన్సీస్ నుంచి వస్తుంది. ఎలాంటి వీటిని ఎక్స్టర్నల్ మైక్రో ఎన్విరాన్మెంట్ అంటారు. అదే ఎక్స్టర్నల్ మ్యాక్రో ఎన్విరాన్మెంట్ అంటే ఇది ఏదైతే ఒక కంపెనీ ఉందో, వైల్ మ్యాక్రో ఫ్యాక్టరీస్ మే అఫెక్ట్ ద ఎంటైర్ ఇండస్ట్రీ, దే రేర్లీ హ్యావ్ ఏ డైరెక్ట్ ఇంపాక్ట్ ఆన్ స్పెసిఫిక్ కంపెనీ. ఈ ఎక్స్టర్నల్ మ్యాక్రో ఎన్విరాన్మెంట్ వచ్చేసరికి డైరెక్ట్ కంపెనీ నుంచి వచ్చే ఇంపాక్ట్ని ఎక్స్టర్నల్ మ్యాక్రో ఎన్విరాన్మెంట్ అంటారు. జస్ట్ 3 మెయిన్ టైప్స్ ఆఫ్ మార్కెటింగ్ ఎన్విరాన్మెంట్స్. ఇంటర్నల్ లోపల జరిగేది, ఎక్స్టర్నల్లో మైక్రో, మ్యాక్రో, ఈ 3 టైప్స్ నేర్చుకుంటే సరిపోతుంది. జస్ట్ ఒక్కసారి చెప్పింది విని ఒక 2 సార్లు చదివితే ఒక జనరల్ ఐడియాతో వెళ్ళిపోతే సరిపోతుంది. ఒక్క 5 minutes జాగ్రత్తగా నేర్చుకుంటే చాలు, 5 marks మీ చేతిలో ఉన్నట్లే. ఓకేనా? సో వీటికి సంబంధించిన పీడిఎఫ్ మన యాప్లో ఉంది, డిఎంటి లాజిక్స్ ప్లేస్టోర్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. సెకండ్ సెమ్ స్కిల్ పేపర్లో సెకండ్ యూనిట్లో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ నేర్చుకుందాం. 5 minutes స్కిప్ చేయొద్దు, జాగ్రత్తగా విను, 10 మార్కులు నీ చేతిలో ఉంటాయి. ఓకేనా? స్కిప్ చేయొద్దు. ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ ద 7 P's ఆఫ్ సర్వీస్ మార్కెటింగ్? అసలు ఈ సర్వీసింగ్ మార్కెటింగ్లో ఉన్న 7 P'లు ఏంటి అని అన్నది. ఫస్ట్ పి ప్రొడక్ట్. ఆల్రెడీ దీని గురించి మనం 5 marks క్వశ్చన్స్లో డిస్కస్ చేసాం. కానీ ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, చూడండి. ప్రోడక్ట్, కంపెనీ ఇచ్చే ప్రోడక్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫస్ట్ సర్వీస్ మార్కెటింగ్ చేయాలంటే ఫస్ట్ పి ఏంటి? ప్రోడక్ట్. ఆ ప్రోడక్ట్ అనేది దాని యొక్క ప్యాకేజింగ్, అందులో అసలు నువ్వు ఈ ప్రోడక్ట్ గురించి ఏది చెప్పాలనుకుంటున్నావు, అదేవిధంగా అవతల వాడి నీడ్ ఏంటి, అవతల వాడి అవసరం ఏంటి, అవన్నీ తెలుసుకుని ప్రోడక్ట్ని నువ్వు తయారు చేయాలా. ఇది ఫస్ట్ పాయింట్. సో దీనికోసం ఈ సోదంతా ఇక్కడ రాసా. ఓకేనా? ఇదంతా కలిపిన అదే వస్తుంది. ఓకే. రెండోది ప్రైస్, ఖచ్చితంగా డిస్కౌంట్ చెప్పి పెడుతుండాలి. ప్రైసింగ్ స్ట్రాటజీస్ అనేది కస్టమర్స్ని అట్రాక్ట్ చేస్తుంది. థర్డ్ ప్లేస్, నువ్వు పెట్టే బిజినెస్ అనేది అందరికీ అందుబాటులో ఉండే ప్లేస్లో పెట్టుకోవాలి. ఓకేనా? లొకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పాడు. నాలుగోది ప్రమోషన్, ఇది మనకు ఆల్రెడీ తెలుసు, ప్రమోషన్స్ని వాడతాం. నీ బ్రాండ్ గురించి నువ్వు యూట్యూబ్లో యాడ్లు వేసుకుంటావో, ఇన్స్టాలో యాడ్లు వేసుకుంటావో, ప్రమోట్ చేసుకుంటూ ఉండాలి. ఓకే. సో అందులో కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ యొక్క పేర్లు ఇచ్చాడు, కంటెస్ట్స్, లైవ్ స్ట్రీమ్స్, ఎండోర్స్మెంట్స్, సోషల్ మీడియా మార్కెటింగ్. సో ఇవి. ఐదోది పీపుల్. ఏం చేయాలంటే దిస్ రిఫర్స్ టు ద పీపుల్ హూ వర్క్ ఫర్ ద కంపెనీ ఇన్ కస్టమర్ ఫేసింగ్ రోల్స్. దిస్ పీపుల్ కెన్ ఎఫెక్ట్ ఏ కస్టమర్ లెవెల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. ఖచ్చితంగా అవతల కస్టమర్ యొక్క సాటిస్ఫాక్షన్ ఖచ్చితంగా ఉండేటట్లు చూసుకోవాలి నీ ప్రోడక్ట్ మీద. అప్పుడే నీ ప్రోడక్ట్ ఎక్కువ రోజులు నడుస్తుంది. As much as the service they provide, because customers associate services with the people who deliver them. సో ఆ ఏదైతే ప్రోడక్ట్ ఉందో డెలివరీ చేసేవాడు కూడా కరెక్ట్గా ఉండాలి అని చెప్తూ వచ్చాడు. సో నెక్స్ట్ పాయింట్, ఆరోది ప్రాసెస్. బిజినెస్ ట్రైన్ దేర్ స్టాఫ్ మెంబర్స్ టు పర్ఫార్మ్ సర్వీస్ యూజింగ్ సెట్ ప్రాసెస్. కొంత ప్రాసెస్ అనేది చెప్పాలి. ఆ మార్కెటింగ్ ఎలా చేయాలి అనేది ప్రతిదీ కూడా తన స్టాఫ్ మెంబర్స్కి, ఈ బిజినెస్ ఆర్గనైజర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రాసెస్ని మొత్తాన్ని వాళ్ళకి చెప్పాలి. అలాంటప్పుడు ఆడు మార్కెటింగ్ చేయడం ఈజీ అవుతుంది అని చెప్తూ వచ్చారు. ఫస్ట్ సింబల్స్ దట్ విజువలైజ్ ఈచ్ స్టెప్ ఆఫ్ ద ప్రాసెస్. ప్రతి స్టెప్ ఇలా జరుగుతుందిరా బాబు అని సింబల్స్తో చెప్తే అవతల వాడికి ఈజీగా ఉంటుంది. రెండవదిగా ఎక్కడ ఎప్పుడు నువ్వు యాక్షన్ తీసుకోవాలి, ఫ్లో చార్ట్స్ ఉపయోగించాలి, స్టెప్ ట్రాన్సిషన్స్ వాడాలి, రెగ్యులర్ రివిజన్ ప్రాసెస్ టు స్ట్రెంగ్థెన్ ఎగ్జిస్టింగ్ స్టెప్స్ అండ్ యాడ్ న్యూ వన్స్. రోజుకి నువ్వు రివిజన్ చేసుకుంటూ కొత్త పాయింట్లు తెలుసుకోవాలి. ఎవరైతే ఈ ప్రాసెస్లో ఉన్న కిందన ఉన్న స్టాఫ్ మెంబర్స్ ఉన్నారో వాళ్ళ కోసం చెప్పాడు. నెక్స్ట్ ఫిజికల్ ఎవిడెన్స్. 7వ పాయింట్ ఏంటి? ఫిజికల్ ఎవిడెన్స్. అంటే నా దగ్గర ఎంతమంది పిల్లలు చదువుకున్నారు, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనే తీసుకో, నా దగ్గర ఇంతమంది పిల్లలు చదువుకున్నారు, ఇంతమంది పిల్లలు పాస్ అయ్యారు, ఇంత పర్సంటేజ్ నా ఛానల్కి వచ్చింది
అని ఎవిడెన్స్ని చూపిస్తేనే కదా ఎక్కువ మంది పిల్లలు నా దగ్గరికి వస్తారు. అదే చెప్పాడు, ఈ ప్రోడక్ట్కి ఎంత రేటింగ్, ఫ్లిప్కార్ట్లో చూస్తాం కదా 4.5 రేటింగ్, 5 రేటింగ్ చూస్తాం కదా, అదే ఫిజికల్ ఎవిడెన్స్. కొన్నవాడి కింద ఫోటోలు పెడతాడు, రివ్యూలు రాస్తాడు, ఈ విధంగా ఫిజికల్ ఎవిడెన్స్ ఖచ్చితంగా ఉండాలి అని చెప్తున్నాడు అంతే. సో ఇందులో కొన్ని పాయింట్స్ ఇచ్చాడు. కంఫర్ట్స్ ఆఫ్ వెయిటింగ్ ఏరియా, ద కలర్ scheme and decoration within the service provide quality, cleanliness of business, clothing staff members, the branding of any product they buy after your service. సో కస్టమర్ ఏదైనా నీ దగ్గరికి వచ్చాడు, వాడు ఖచ్చితంగా వెయిటింగ్ ఏరియా క్లీన్ నీట్గా ఉండాలి. ఇప్పుడు ఫోటోషాప్కి వెళ్ళావు, అది కూడా ఒక మార్కెటింగ్ ఏనా, ఫోటో స్టూడియో కూడా బయట ముందు మా వెయిటింగ్ ఏరియా అనేది నీట్గా ఉండాలి, అక్కడ డెకరేషన్స్ అన్ని క్లియర్గా ఉండాలి, ఆ బిజినెస్ క్లీన్గా ఉండాలి, స్టాఫ్ మెంబర్స్ కూడా అలా క్లాతింగ్ అనేది బాగుండాలి, వాళ్ళు ఇచ్చే ప్రోడక్ట్కి ఒక యూనిక్ బ్రాండింగ్ ఉండాలి అని చెప్తున్నారు. అంతేరా, ఫస్ట్ క్వశ్చన్ ఇంతేరా, 4 నిమిషాలు జాగ్రత్త వింటే అయిపోయిందిరా. ఈ క్వశ్చన్ చిన్నది, ఇది 10 మార్క్స్కి ఎక్కువగా ఇవ్వడు, ఫస్ట్ క్వశ్చన్ మాత్రం 10 మార్క్స్కి ఎక్కువ ఉపయోగపడుతుంది. ఈ క్వశ్చన్ ఒకసారి చూసేద్దాం. ప్రోడక్ట్ ప్లానింగ్ ప్రైసింగ్లో ఏ స్టెప్స్ని ఫాలో అవ్వాలి? ఫస్ట్ స్టెప్, ప్రాసెసింగ్ ఆఫ్ సెట్టింగ్ ప్రైసెస్. ఎవ్రీ ఆర్గనైజేషన్ ఫేస్ ఏ ప్రాబ్లమ్స్ ఆఫ్ సెట్టింగ్ ద ప్రైసెస్ ఆఫ్ ప్రోడక్ట్. ప్రతి బిజినెస్లో ఇదే మెయిన్ పాయింట్ అన్న. ఆ ప్రోడక్ట్కి నువ్వు ఎంత ప్రైస్ ఫిక్స్ చేయాలా దాని మీదే నీ యొక్క ఏదైతే నీ కంపెనీ గ్రోత్ ఉందని డిపెండ్ అవుతుంది అని చెప్తున్నాడు. నెక్స్ట్, ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ మార్కెటింగ్ స్ట్రాటజీ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్ టు అటైన్ మార్కెటింగ్ ఆబ్జెక్టివ్స్ అండ్ సాటిస్ఫై ద టార్గెట్ మార్కెట్. నువ్వు మార్కెట్లో నీ ప్రోడక్ట్ నమ్ముతావు, కానీ అతను కస్టమర్ సాటిస్ఫై అవుతుందా లేదో కూడా చూసుకోవాలి. అదేవిధంగా మార్కెటింగ్ డెసిషన్స్ అఫెక్ట్ ద ప్రైసెస్ ఆఫ్ ప్రొడక్ట్స్. నువ్వు తీసుకునే డెసిషన్స్ ప్రైస్ మీద ఎఫెక్ట్ చూపించకూడదు, అలా చూపిస్తే ఇబ్బంది పడతాం. ఓకే, కొన్ని స్టెప్స్ ఇచ్చాడు. ఫస్ట్ది, సెట్టింగ్ ప్రైస్ ఆబ్జెక్టివ్స్, అంటే ఖచ్చితంగా మల్టిపుల్ ప్రైసింగ్ ఆబ్జెక్ట్స్ ఉండాలి. సర్వైవల్ ఇన్వాల్వ్స్ ద ఫార్మేషన్ ఆఫ్ ఎ షార్ట్ టర్మ్ ప్రైస్, అంటే తక్కువ టర్మ్లో లేదా ఒక ప్రోడక్ట్ని సేల్స్ని ఇంక్రీజ్ చేయడం కోసం మనీ తగ్గిస్తాం. మనం ఎవ్రీ సండే ఆఫర్ పెడతాం కదా, సో అది. నెక్స్ట్, క్వాలిటీ బెటర్ క్వాలిటీ ఇవ్వాలా, వాడు ఇచ్చిన ప్రైస్కి ఇంకా 2 రేట్లు ఎక్కువ ఉన్నట్టే క్వాలిటీ ఇవ్వాలా అని చెప్తున్నాడు. క్వాలిటీని ఎప్పటికప్పుడు ఇంప్రూవ్ చేయాలా. నెక్స్ట్, ఎస్టిమేట్ ఇన్ ద ప్రొడక్ట్ డిమాండ్ని నువ్వు ఖచ్చితంగా ఎస్టిమేట్ చేయవలసి ఉంటుంది. సో ఇవన్నీ చేస్తేనే ఖచ్చితంగా నీ ప్రొడక్ట్ అనేది మార్కెటింగ్లోకి వెళ్తుంది. ప్రోడక్ట్ ప్రైసింగ్ కూడా ఇవన్నీ చూసుకొని చేయాలి. ఓకేనా? సో దీనికి సంబంధించిన పీడిఎఫ్ అనేది మన యాప్లో అవైలబుల్ ఉంది. యాప్ నేమ్ డిఎంటీ లాజిక్స్, ప్లే స్టోర్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. సెకండ్ యూనిట్లో షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ నేర్చుకుందాం. స్కిప్ చేయొద్దు, 5 minutes జాగ్రత్తగా వినండి, 5 మార్కులు కన్ఫామ్గా నేర్చుకోవచ్చు. ఓకేనా? జాగ్రత్తగా వినండి. ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ మార్కెటింగ్ మిక్స్? 4 P's ఆఫ్ మార్కెటింగ్. ఈ మార్కెటింగ్లో 4 P's అనే ఒక రూల్ ఉంది, ఆ రూల్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్, ద మార్కెటింగ్ మిక్స్ ఆల్సో నోన్ యాజ్ ద 4 P's ఆఫ్ మార్కెటింగ్. సేమ్ క్వశ్చన్లో ఇచ్చింది, అంటే 4 కీ ఎలిమెంట్స్ ఉంటాయి. ఒకటి ప్రొడక్ట్, ప్రైసు, ప్లేసు, ప్రమోషన్. ఫస్ట్ ప్రోడక్ట్ గురించి నేర్చుకుందాం. ద ఐటమ్ ఆర్ సర్వీస్ బీయింగ్ సోల్డ్ మస్ట్ సాటిస్ఫై కన్జ్యూమర్ నీడ్ అట్ సైడ్. సో ఎవరైతే కస్టమర్ అనేవాడు ఉన్నాడో అవతల వాడి అవసరాన్ని బట్టి, అవతల వాడి కోరికని బట్టి మనం ఆ ప్రోడక్ట్ని అమ్మాలా. రెండోది ప్రైస్ ఎప్పుడు కూడా 2లో ఉండకూడదు, 2 హైక్ ఉండదు, మధ్యలో ఉండదు. ప్రైస్ ఎప్పుడు కూడా తక్కువ ఉండకూడదు, ఎక్కువ ఉండకూడదు, కన్జ్యూమర్కి ఎక్స్పెక్ట్ చేసినంత కరెక్ట్గా సరిపోవాలా. నెక్స్ట్, ప్రమోషన్. ఖచ్చితంగా నువ్వు ఏదైతే మార్కెటింగ్ చేస్తున్నావో అందులో ప్రమోషన్ అనేది ఖచ్చితంగా చాలా కీ రోల్ అనేది పోషిస్తుంది. నువ్వు అసలు ఏం చేస్తావు, నీ దగ్గర ఫ్యూచర్స్ ఏంటి, నీ దగ్గర ఎందుకు కొనాలి అనే దాన్ని క్లియర్గా నువ్వు ప్రమోట్ చేసుకోగలగాలి. 4వ P, ప్లేస్. నువ్వు లొకేషన్, ఎక్కడ కొంటున్నావు, ఎక్కడ అమ్ముతున్నావు, లేదా ఎక్కడ సేల్స్ ఎక్కువ పెరుగుతుంది, ఈ ప్లేస్ అనేది ఖచ్చితంగా ఇంపార్టెంట్. ఎందుకంటే నువ్వు ఎక్కడ పడితే అక్కడ ఊరు అవతల తీసుకువెళ్ళి బిర్యానీ కొట్టు పెడితే ఎలా సేల్ అవుద్ది? అవుతుంది కదా. సో ఊర్లో ఉండాలి, ఊరికి 5 కిలోమీటర్ల దూరం బిర్యానీ కొడితే ఊర్లో ఉన్న ప్రతి వాడు రాలేదు కదా. సో అంటే నువ్వు పెట్టే లొకేషన్ అనేది చాలా క్లియర్ కట్గా ఉండాలా, అందరికి అందుబాటులో ఉండేటట్లు ఉండాలా అని చెప్పాడు. ఇవి 4 P's నాన్న. రెండో క్వశ్చన్ వచ్చేసరికి సోషల్ మీడియా మార్కెటింగ్. ఇది మన అందరికీ తెలిసిందే, రోజు యూట్యూబ్ ఓపెన్ చేస్తున్నప్పుడు యాడ్లు పడుతున్నాయి కదా, అదే సోషల్ మీడియా మార్కెటింగ్. అంటే ఇంటర్నెట్ని యూజ్ చేసుకుని చేసే ఒక మార్కెటింగ్ని సోషల్ మీడియా మార్కెటింగ్ అంటారు. ఇందులో ఆడియన్స్ కనెక్ట్ అవ్వాలంటే ఫస్ట్ ఒక బ్రాండ్ ఉండాలా. కనెక్ట్ అవ్వడం వల్ల మనకు వచ్చే లాభాలు, సేల్ పెరుగుతుంది, వెబ్సైట్ ఉండాలా, ఒక ఫాలోవర్స్ కమ్యూనిటీ ఉన్నవాడికి. ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఇన్స్టాగ్రామ్లో ఉన్న కానీ యూట్యూబ్ కానీ ఫాలోవర్స్కి ఏం చేస్తున్నారు, అరే బాబు మా యాప్ని ప్రమోట్ చేయరా, అరే బాబు మా ఛానల్ ప్రమోట్ చేయరా అని చెప్తున్నారు. అంటే ఖచ్చితంగా కమ్యూనిటీ ఆఫ్ ఫాలోవర్స్ వాళ్ళ దగ్గర ఉండాలి. ఓకేనా? సో ఈ విధంగా ఈ సోషల్ మీడియా మార్కెటింగ్ అనేది పనిచేస్తుంది.
ప్రొడ్యూసింగ్ రిలవెంట్ కంటెంట్ దట్ యూజర్స్ విల్ షేర్ దర్ ఓన్ నెట్వర్క్ హెల్ప్స్ బ్రాండ్స్ ఇంక్రీజ్ దర్ ఎక్స్పోజర్. అంటే ఏదైతే నువ్వు సోషల్ మీడియా మార్కెటింగ్ ఉపయోగిస్తున్నావో, నీ నీ మార్కెటింగ్ ఎలా బయటకు వెళ్ళాలనుకుంటున్నావు, అదన్నీ కూడా దానికి దగ్గరగా ఉన్నవారు రిలివెంట్ యూజర్స్ని తీసుకోవాలా. రిలివెంట్ కంటెంట్. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఎడ్యుకేషన్ గురించి చెప్తున్నాను, నేను వెళ్ళి సినిమా చూడండి అంటే బాగోదు కదా. నేను ఎడ్యుకేషన్ ఛానల్, నేను ఏదైనా బుక్స్ను ప్రమోట్ చేస్తే మీరు వింటారు. అదే సినిమా ప్రమోట్ చేస్తే బాగోదు కదా. అంటే రిలివెంట్గా ఉన్నది. మూవీస్ రివ్యూస్ చెప్తారు, వాళ్ళు మూవీస్ని ప్రమోట్ చేసుకుంటారు. అంటే రిలివెంట్ కంటెంట్ దగ్గర మాత్రం ఇలాంటి ప్రమోషన్స్ చేసుకోవాలా, సోషల్ మీడియా మార్కెటింగ్ అని చెప్తూ వస్తున్నాడు. సో ఇలా చేయడం వల్ల నీ యొక్క ఏదైతే నీ కంపెనీ ఎక్స్పెన్స్ ఉందో ఆ ఎక్స్పెన్స్ అనేది పెరుగుతుంది అని చెప్పాడు. ఓకే, సరే నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే అసలు అడ్వర్టైజింగ్ అంటే ఏంటి? అడ్వర్టైజింగ్ అనేది ఒక మార్కెటింగ్ టాక్టిక్ ఇన్వాల్వింగ్ ప్లే ఫోర్ స్పేస్ టు ప్రమోట్ ఏ ప్రొడక్ట్. ఒక ప్రోడక్ట్ని కానీ ఒక సర్వీస్ని కానీ దేన్నైనా ఒక మార్కెటింగ్ టాక్టిక్తో ప్రమోట్ చేయడాన్ని అడ్వర్టైజింగ్ అంటారు. సో ఏదైతే ప్రమోషన్ చేస్తున్నామో ఆ ప్రమోషనల్ మెసేజ్ని అడ్వర్టైజ్మెంట్స్ అంటారని చెప్పాడు, లేదా యాడ్స్ అంటారు. ఓకే, అడ్వర్టైజ్మెంట్స్ అన్న యాడ్స్ అన్న ఒకటి. యూట్యూబ్లో తిప్పుతున్న షార్ట్స్ అప్పుడు యాడ్లు పడుతున్నాయి కదా, అంతే, అందరికీ తెలిసిందే, సొంతంగా రాయాల. ఓకేనా. ద గోల్ ఆఫ్ అడ్వర్టైజింగ్ ఇట్ టు రీచ్ మోర్ పీపుల్ మోర్ లైస్ట్లీ. అసలు అడ్వర్టైజింగ్ ఎందుకు చేస్తున్నారు? నేను ఎక్కువ మందికి తెలియాలి, నా ఛానల్ ఎక్కువ మందికి తెలియాలా, నా ప్రోడక్ట్ ఎక్కువ మందికి తెలియాలా, దీనికోసమే కదా అడ్వర్టైజ్మెంట్ చేస్తాం. అదే చెప్పాడు, ఎక్కువ మందికి తెలియాలా, ఎక్కువ మంది సర్వీస్ తీసుకోవాలి, ఎక్కువ మంది కొనాలా. నెక్స్ట్ అడ్వర్టైజింగ్. The techniques and practices used to bring products, service, opinions, causes to public notice for the purpose of persuading the public to respond in a certain way toward what is advertised. ఏం లేదు, అసలు అడ్వర్టైజింగ్ చేసేటప్పుడు నువ్వు ఏం యూజ్ చేయాలా, నువ్వు అసలు చెప్తున్న ప్రొడక్ట్ ఏంటి, నీ సర్వీస్ ఏంటి, ఎందుకు దాన్ని ప్రమోట్ చేస్తున్నావు, అవన్నీ క్లియర్ కట్గా ఉండాలి అడ్వర్టైజ్మెంట్లో అని చెప్తున్నాడు. మోస్ట్ అడ్వర్టైజింగ్ ఇన్వాల్వ్స్ ప్రమోటింగ్ ఏ గుడ్ దట్ ఈజ్ ఫర్ సేల్. ఎక్కువ మంది అడ్వర్టైజింగ్ ఎందుకు చేస్తారు? తన సేల్ పెంచుకోవడం కోసం, బ్రాండ్ మార్కెటింగ్ పెంచుకోవడం కోసం. అదేవిధంగా సిమిలర్ మెథడ్స్ ఆర్ యూజ్డ్ టు ఎంకరేజ్ పీపుల్ టు డ్రైవ్ సేఫ్లీ, టు సపోర్ట్ వేరియస్ క్యారెక్టర్స్ ఆర్ టు ఓట్ ఫర్ పొలిటికల్ క్యాండిడేట్స్ అమంగ్ మెనీ అదర్ ఎగ్జాంపుల్స్. ఇప్పుడు ఏమవుతుంది, అరే బాబు మీ ఓట్ని దుర్వినియోగం చేసుకోవద్దురా బాబు అని, లేదా పొగాకు తాగడం ఆరోగ్యానికి హానికరం, ఇలాంటివి కూడా యాడ్లే కదా, అది కూడా అడ్వర్టైజింగ్. సో కొన్ని అడ్వర్టైజింగ్ ఏమో సేల్స్ పెంచుకోవడానికి, కొన్ని అడ్వర్టైజింగ్ ఏమో అవేర్నెస్ని తీసుకురావడానికి చేస్తున్నారు. అంతేనా, దట్స్ ఇట్. మూడు క్వశ్చన్లు సొంతంగా నేర్చుకో. నేను చెప్పింది విను, రెండోసారి ఒకసారి పుస్తకం ఒకసారి పీడిఎఫ్ తీసుకో, నేర్చుకో. ఈ పీడిఎఫ్ మన యాప్లో అవైలబుల్ ఉందా? మన యాప్ నేమ్ డిఎంటీ లాజిక్స్, ప్లే స్టోర్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. సెకండ్ సెమిస్టర్లో ఇది లాస్ట్ క్లాస్ నాన్న, స్కిల్ పేపర్లో. ఆల్రెడీ మీకు బిజినెస్ రైటింగ్ అనే స్కిల్ పేపర్ చెప్పడం జరిగింది, ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్ లింక్ ఉంది చూడండి. మార్కెటింగ్ స్కిల్స్ కూడా మొత్తం చెప్పడం జరిగింది, ఇది లాస్ట్ యూనిట్ లాస్ట్ వీడియో నాన్న. ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్ లింక్స్ ఉన్నాయి, చెక్ చేసుకోండి. ఓకేనా, సరే యూనిట్లో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ ద ఆబ్జెక్టివ్స్ లేదా క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సెల్? ఫస్ట్ ఆబ్జెక్టివ్స్ గురించి మాట్లాడదాం. టు సెల్ గుడ్ టు కన్జ్యూమర్స్, మంచి వస్తువుల్ని నీ యొక్క కస్టమర్కి నువ్వు అమ్మాలా. కన్జ్యూమర్ అంటే కస్టమర్ నాన్న, అంతేనా. టు సర్వీస్ ఎగ్జిస్టింగ్ దట్ ఈస్ మెయింటైన్ కాంట్రాక్ట్స్ విత్ ద ఎగ్జిస్టింగ్ కస్టమర్స్. ఎవరైతే నీతో కస్టమర్స్ ఆల్రెడీ ఎవ్రీ మంత్ నీ దగ్గర తీసుకుంటున్నారు, వాళ్ళకి ఒక మంచి సర్వీస్ లేదా వాళ్ళ ఎగ్జిస్టింగ్ అకౌంట్స్లోనే వాళ్ళకి సర్వీస్ ప్రొవైడ్ చేస్తూ ఉండాలా. నెక్స్ట్ టు సెర్చ్ ఫర్ న్యూ కస్టమర్స్, కొత్త వాళ్ళ కోసం వెతుకుతూ ఉండాలా. నెక్స్ట్ టు సెర్చ్ కన్జ్యూమర్స్ కోఆపరేషన్ స్టాకింగ్ అండ్ ప్రమోటింగ్ ద ప్రొడక్ట్ లైన్. నీ ప్రొడక్ట్స్ ఏవైతే నువ్వు ప్రమోట్ చేయాలనుకుంటున్నావో అందులో కన్జ్యూమర్స్ అంటే కస్టమర్స్ కోఆపరేషన్ అనేది ఖచ్చితంగా ఇన్వాల్వ్ అవ్వాలా. నెక్స్ట్ ద కీప్ కన్జ్యూమర్స్ ఇన్ఫార్మ్డ్. 5 minutes జాగ్రత్తగా వింటే 10 మార్కులు నీ చేతిలో ఉంటాయి, స్కిప్ చేయొద్దు. To keep consumers informed about the changes in existing product line and films marketing strategy. సో ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో వాళ్ళు ఈ ప్రోడక్ట్లో సార్ ఇది మారిస్తే బాగుంటుంది, అది మారిస్తే బాగుంటుంది. ఇప్పుడు నా దగ్గర ఉన్న పిల్లలు కూడాను, సార్ నేను యాక్చువల్గా ఫస్ట్లో కోర్సెస్ 199 పెట్టాం, కానీ పిల్లలు ఏమన్నారు, సార్ 49 పెడితే బాగుంటుంది సార్ అంటే, అందరూ తీసుకోవడానికి వీలు అవుతుంది, 199 అంటే కష్టం అవుతుంది కదా సార్ అంటే. సో నేను పిల్లలందరం దృష్టిలో పెట్టుకుని ప్రైస్ తగ్గించేశాను, మొత్తం 49 రూపీస్ తెచ్చేసాను. ఒక కోర్స్ 49 రూపీస్, స్కిల్ పేపర్ అయితే 1 రూపీయే. ఇలా ఇంకే కోర్స్ ఏం కావాలంటే 49 రూపీస్. 49 రూపీస్ పెద్ద విషయం కాదు కదా మీ రోజుల్లో. సో అలాగే కస్టమర్స్ అంటే మీరు నా కస్టమర్స్ అని కాదు, మీరు నా స్టూడెంట్స్. నేను బిజినెస్ చేస్తున్నాను అనుకుందాం. సో ఒక బిజినెస్ మ్యాన్ తన కస్టమర్స్ యొక్క నీడ్స్ తెలుసుకొని వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకుని వాళ్ళకి తగ్గట్టుగా చేయాలి. అలాంటప్పుడు ఆ కంపెనీ గ్రోత్ పెరుగుతుంది. టు ప్రొవైడ్ టెక్నికల్ డివైస్ అండ్ అసిస్టెన్స్ టు కస్టమర్స్ రిగార్డింగ్ యూజ్ ఆఫ్ కాంప్లికేటెడ్ అండ్ టెక్నికల్ ప్రొడక్ట్. ఏదైనా కస్టమర్స్ అనేవాళ్ళు టెక్నికల్ ప్రోడక్ట్ ఉన్నా లేదా కాంప్లికేటెడ్ ఇష్యూస్ ఫైన్ చేసినా దానికి సంబంధించిన వెంటనే ఫీడ్బ్యాక్ తీసుకొని అంటే దాన్ని రిజాల్వ్ చేయాలి. నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్. ఫస్ట్ ది కోర్ ఆఫ్ మార్కెటింగ్.
మార్కెటింగ్కి ఇది ఒక సెంటర్ పాయింట్ లాంటిది. అసలు ఏ టైప్ ఆఫ్ పీపుల్ నీకు కావాలా, నువ్వు ఏ ప్రోడక్ట్ నమ్ముతున్నావు, ఇది ఫస్ట్ పాయింట్. రెండోది బేసిస్ ఆఫ్ ఎక్స్చేంజ్, నీకు అమ్మేవాడికి మధ్యన గూడ్స్ అనేది ఎక్స్చేంజ్ అవుతుంది, అది రెండో పాయింట్. మూడోది సెంటర్స్ అరౌండ్ సేల్స్మెన్షిప్, అక్కడ చాలా సెల్లింగ్ టెక్నిక్స్ ఉంటాయి కానీ సేల్స్మెన్షిప్ అనేది అదొక టెక్నిక్ అని చెప్తూ వచ్చాడు. నెక్స్ట్ మీన్స్ ఆఫ్ ప్రమోషన్స్. ఇన్ ద వర్డ్స్ ఆఫ్ స్టాన్సన్, సేల్స్మెన్షిప్ ఇస్ వన్ ఆఫ్ ద 3 ఫార్మ్స్ ఆఫ్ ద సేల్స్ ప్రమోషన్. సేల్స్ అనేది మనం ప్రమోట్ చేస్తూ వెళ్ళాలా. నెక్స్ట్ క్రియేటివ్ ఫంక్షన్, రేపు పొద్దున్న మీరు ఏదైనా వ్యాపారం చేయాలంటే ఇవన్నీ ఫాలో అవ్వాలి. క్రియేటివ్ ఫంక్షన్, సెల్లింగ్ జనరేట్స్ న్యూ నీడ్స్ అండ్ డిజైర్స్, న్యూ డిమాండ్స్, న్యూ ప్రొడక్ట్స్ అండ్ మార్కెటింగ్. కొత్తగా ఆలోచించాలా, కొత్తగా ప్రొడక్షన్ లాంచ్ చేయాలా, కొత్తగా ఏవైనా కొత్త థింగ్స్ తెస్తానే కదా ఎక్కువ మంది మనకి అట్రాక్ట్ అవుతారు. నీ దగ్గర ఉన్న ఫోన్ వదిలేసి కొత్త ఫోన్ ఎందుకు కొనాలనుకుంటావు, దీనికన్నా ఎక్స్ట్రా ఫ్యూచర్ ఏదో అందులో ఉంది, ఆ ఫ్యూచర్ నీకు కావాలా. అలాగే క్రియేటివ్గా ఆలోచించాలని చెప్తున్నాడు. సోషల్ క్యారెక్టర్, సో ఏం చేయాలంటే వేరియస్ యాక్టివిటీస్, వేరియస్ మోటివ్స్తో సోషల్ మీడియాని మనం వాడుకుంటున్నాం కదా, అదే చెప్తున్నాడు. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఆఫ్ మార్కెటింగ్ ప్రోగ్రామ్, ద స్కోప్ ఆఫ్ మార్కెటింగ్ ఇస్ టూ వైడర్. మార్కెటింగ్ చేయడానికి చాలా ఖాళీ ఉంది. ఎన్ని ప్లాట్ఫామ్స్ వస్తాయి, ఇన్స్టా వచ్చింది, సేచాట్ వచ్చింది, యూట్యూబ్ వచ్చింది, రోప్సో వచ్చింది, చాలా ప్లాట్ఫామ్స్ వచ్చేసాయి. సో అంటే ఎక్కడైనా నువ్వు ప్రమోషన్ చేసుకోవచ్చు. సో మార్కెటింగ్కి చాలా స్కోప్ ఉందిరా బాబు అని చెప్తున్నాడు. నీ ప్రొడక్ట్స్ నువ్వు డెవలప్ చేసుకో, ప్రమోషన్స్ చేసుకో, నీ సేల్స్ ప్రమోషన్స్ పెంచుకో అని చెప్తున్నాడు. పర్పెచువల్ ఫంక్షన్ అంటే ఇది ఒక కంటిన్యూస్గా చేయాలి, ఏదో ఈరోజు చేస్తానో రేపు పడుకోబోతుంటావు. కంటిన్యూస్ ప్రాసెస్, సెల్లింగ్ అనేది ఎప్పుడు కూడా రోజు అమ్ముతూ ఉండాలి. నెక్స్ట్ ప్రొడక్టివ్ ఫంక్షన్, సెల్లింగ్ ద సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అండ్ ప్రాఫిట్స్ అండ్ మేడ్ అవైలబుల్, ఇట్ ఈస్ ఎ వెల్త్ ప్రొడక్టింగ్ యాక్టివిటీ. సో ఏం చేయాలంటే ఇన్కమ్ రోజు జనరేట్ చేస్తూ దాంట్లో ప్రాఫిట్స్ ఎంత వస్తున్నాయి, ఏం వస్తున్నాయి అనేది క్లియర్గా ఉండాలి. సో జాగ్రత్తగా ప్రతి క్వశ్చన్ జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఇది మీకు జస్ట్ ఫస్ట్ క్వశ్చన్ మాత్రమే, నేను అవుట్లైన్ మాత్రమే చెప్పాను. నేను చెప్పిన దానికి అనుగుణంగా పీడిఎఫ్ చదువుతూ ఓన్ నాలెడ్జ్తో ఎగ్జామినేషన్ అనేది రాయాలి. ఓకేనా, సరే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రెండో క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద సెల్లింగ్ ప్రాసెస్. ఎలా అమ్మాలి, అసలు నువ్వు ఏదైనా ఒక ప్రోడక్ట్ని తీసుకుంటున్నావు దాన్ని ఎలా అమ్మాలి అనేది వాడు కొన్ని ప్రాసెస్ చెప్పాడు. ఈ పిక్చర్ మాత్రం ఖచ్చితంగా ఎగ్జామినేషన్లో రాయాలి. దీనికి సంబంధించిన ప్రాసెస్ కింద మీకు చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. అంటే ఇక్కడున్న పాయింట్స్ని ఇక్కడ డిస్కస్ చేసాం. ఫస్ట్ ప్రాస్పెక్టింగ్, ఏ సేల్స్ మ్యాన్ హ్యాస్ టు ప్రిపేర్ హిమ్సెల్ఫ్ ఫస్ట్. ఫస్ట్ ఏం చేయాలంటే ఏటి అమ్మాలనుకుంటారో నువ్వు ఫస్ట్ ప్రిపేర్ అవ్వాలి. ఖచ్చితంగా అతను అప్డేట్ అయ్యి ఉండాలి నాలెడ్జ్కి. నువ్వు ఈ రోజు పరిస్థితులకు అనుగుణంగా నీ ప్రోడక్ట్ని నువ్వు అమ్మగలగాల, మార్కెట్ మీద అవేర్నెస్ అనేది నీకు ఉండాలా, కాంపిటీషన్ మీద అవేర్నెస్ అనేది ఉండాలని చెప్తున్నాడు. రెండోది ప్రీ అప్రోచ్. సో ఈ మధ్యన ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ వచ్చింది ఏంటంటే, నువ్వు సంథింగ్ ఏదైనా ఒక బిస్కెట్ ప్యాకెట్ నువ్వు అమ్మాలనుకుంటున్నావు. ఏం చేస్తావంటే నీ కంపెనీ పేరుతో ప్రతి షాప్కి వెళ్తావు, షాప్కి వెళ్ళి సార్ ఈ బిస్కెట్ ప్యాకెట్ ఉందా, సార్ ఈ బిస్కెట్ ప్యాకెట్ ఉందా అని అడుగుతావు. వాడి దగ్గర లేదు, ఎందుకంటే ఆ కంపెనీ ఇంక బయటకు రాలే. సో అంటే వాడికి ఒక ఇంటెన్షన్, ఎక్కువ మంది బిస్కెట్ ప్యాకెట్ అడుగుతారంటే ఇది కొంటారు అంటే నువ్వు ముందుగానే వాళ్ళ ఇంటెన్షన్ని పుట్టిస్తున్నావు. సో దాన్ని ప్రీ అప్రోచ్ అంటారు. ఎక్కువగా సేల్స్ షాప్లు చాలా మంది మార్కెటింగ్లో ఇదే చేస్తారు అన్న. ఏం చేస్తారంటే ఆ ప్రోడక్ట్ మార్కెటింగ్లో రాకముందే ఆ ప్రోడక్ట్ గురించి పబ్లిసిటీ కోసం వాళ్ళే వెళ్ళి ఒక్కొక్క షాప్కి వెళ్ళి సార్ ఈ ప్రోడక్ట్ ఉందా సార్ అని ఐడియాకి అడుగుతుంటారు. సో కొంతమంది వెళ్ళి అడుగుతుంటే అప్పుడు అక్కడ అమ్మేవాడికి ఏమనిపిస్తుంది, ఈ ప్రోడక్ట్ కొనే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, నేను కూడా ఈ ప్రోడక్ట్ తెప్పించుకోవాలి అనిపిస్తుంది. దాన్ని ప్రీ అప్రోచ్ అంటాం. నెక్స్ట్ అప్రోచ్, ఇలా అడిగిన తర్వాత ఈ బిజినెస్ మొత్తం ఒక మేనేజర్ ఉంటుంది కదా, వాడు వస్తాడు, సార్ మీకు ఈ బిస్కెట్ ప్యాకెట్స్ కావాలా సార్ అని అడుగుతాడు. అంటే ఆ ఇంటెన్షన్ పుట్టించింది ఆ కంపెనీ వాడే, అమ్ముతున్నవాడు ఆ కంపెనీ వాడే. దాన్ని అప్రోచ్ అంటారు. సెల్లింగ్ ప్రాసెస్లో ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ప్రెజెంటేషన్, నువ్వు ఏదైనా ఒక ప్రోడక్ట్ని అమ్మేటప్పుడు ఏం చేయాలంటే ఒక పర్ఫెక్ట్ ప్రెజెంటేషన్ అనేది ఇవ్వాలి. నువ్వు అమ్మేటప్పుడు ఎవరైతే కొంటున్నాడో ఆ కస్టమర్కి పర్ఫెక్ట్ ప్రెజెంటేషన్ ఇవ్వాలి. అదే చెప్తున్నాడు ఇందులో. అట్రాక్ట్ ద అటెన్షన్, ఎవరైతే కస్టమర్ ఉన్నాడో వారి యొక్క అటెన్షన్ నువ్వు గ్రాప్ చేసుకోగలగాల. నెక్స్ట్ వాడి యొక్క కోరిక ఏంటి, వాడికి ఏం కావాలి, ఏది అమ్మితే వాడు కొనుక్కుంటా అనేది నీకు క్లియర్గా తెలియాలి. నెక్స్ట్ హ్యాండ్లింగ్ ఆబ్జెక్షన్స్, ఏవైనా సార్ దీని యొక్క ప్రైస్ ఎంత ఉంటే సరిపోదు సార్, ఒక 2 రూపీస్ తగ్గితే మాకు లాభం ఎక్కువ వస్తుంది సార్, ఇలాంటి అబ్జెక్షన్స్ చెప్తూ ఉంటారు. సార్ ఇలా కాదు సార్, ఇలాగ ఎక్కువ ప్యాకెట్స్ ఇస్తే బాగుంటుంది సార్ అంటే అందులో వాళ్ళ లాభం కోసం ఆలోచిస్తారు. ఇప్పుడు నేను ఒక కంపెనీ స్థాపించాను, నేను ఒక షాప్కి వెళ్ళి అమ్మాలా, ఆ షాప్ వాడికి కూడా లాభం ఉంటేనే కదా నా ప్రోడక్ట్ వాడు కొంటాడు, అప్పుడు అమ్ముకుంటాడు. సో అంటే సార్ నాకు ఇంత వస్తే సరిపోతుంది సార్, నాకు ఇంత మార్జిన్ ఇవ్వండి సార్, అలాంటి అబ్జెక్షన్స్ అన్ని కూడా నువ్వు కరెక్ట్గా హ్యాండిల్ చేయాలా. నెక్స్ట్ అలా చేశాక ఆ సేల్ని క్లోజ్ చేయాలి. సో అయిపోయిన తర్వాత ఇదే క్లైమాక్స్ పార్ట్. ఇంతవరకు చెప్తావు, సేల్ క్లోజింగ్ సార్ రేపు చూద్దాం అంటే వెళ్ళిపోతావు, రేపు చూద్దాం అంటే వెళ్ళిపోకూడదు, ఈ రోజే ఆ సేల్ని క్లోజ్ చేయాలా. నెక్స్ట్ ఫాలో అప్,
సరే అయిపోయింది, వాడు సేల్ కొనేసాడు, తర్వాత నీకు అనవసరం ఉండాలి. ఒక షాప్ వాడు నీ దగ్గర ప్రొడక్ట్ తీసుకోండి అంటే తర్వాత ప్రోడక్ట్ కూడా నీ దగ్గర కొన్నట్టు ఉండాలంటే నువ్వు ఫాలో పోవాలి. సార్ బాగున్నారా సార్, సార్ ఏం చేస్తున్నారు సార్, సార్ మీకు ఏదైనా మనకు కొత్త ప్రోడక్ట్ వచ్చింది సార్, మీకు ఏమైనా కావాలా సార్ అంటే ఫాలో అప్ యాక్షన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. మళ్ళీ ఆల్రెడీ ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. సార్ ఈ ప్రోడక్ట్ మీకు ఎలాగ అనిపించింది సార్, ఇందులో ఏమైనా చేంజెస్ ఉన్నాయి సార్, ఇలాంటి ఫీడ్బ్యాక్ అనేది తీసుకోవాలా అని చెప్తూ వచ్చాడు. అంతేనా నాన్న? సో వాళ్ళ దగ్గర కస్టమర్స్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని ఆ ప్రాబ్లమ్స్ సార్ట్ అవుట్ చేయాలి. 8 minutesలో ఈజీగా నేర్చేస్తాను. సింపుల్ జనరల్ అవుట్ ఐడియా నేను ఇచ్చాను. ఈజీగా ఒక్కసారి చదువు, మొత్తం చదువు ఒకసారి పీడిఎఫ్ మొత్తాన్ని. పీడిఎఫ్ మన యాప్లో అవైలబుల్గా ఉంది. యాప్ నేమ్ డిఎంటీ లాజిక్స్ ప్లే స్టోర్లో ఉంటుంది, డౌన్లోడ్ చేయండి. సెకండ్ సెమ్ స్కిల్ పేపర్ యూనిట్ 3లో 5 మార్క్స్ క్వశ్చన్స్ నేర్చుకుందాం. స్కిప్ చేయొద్దు, జాగ్రత్తగా వినండి. 5 minutesలో 5 మార్క్స్ ఖచ్చితంగా వస్తాయి. ఓకే, స్కిప్ చేయొద్దు, అది మాత్రం జాగ్రత్త. సరే ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. సెల్లింగ్, అమ్మడం అంటే ఏంటి? అమ్మడం అంటే ఏంటి? ఇదంతా కూడా జనరల్ నాలెడ్జ్ అన్న, మనందరికీ తెలిసిందే, కాకపోతే అక్షరాల్లో పెట్టేసరికి పెన్ కదలదు అంతే. సో దాని గురించి మీకు పీడిఎఫ్ చేసి నేను ఇవ్వడం జరిగింది. సరే జాగ్రత్తగా వినండి. సెల్లింగ్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ persuading potential customers to buy some goods or services or ideas so that certain interests of buyers can be satisfied and the seller gets paid. ఒక ముక్క అర్థం కాలే కదా? అమ్మడం అంటే ఏదైతే కస్టమర్ ఉన్నాడో, 3 యూనిట్ల నుంచి ఇదే చెప్తున్నాను, 2 యూనిట్లు ఇదే చెప్పాను, 3 యూనిట్ కూడా అదే, ఒకటే పాయింట్ రన్ అవుతూనే ఉంటుంది 3 యూనిట్లో. సరేనా? సరే ఒక కస్టమర్ అనేవాడు ఉన్నాడు. ఆ కస్టమర్ యొక్క ఇంట్రెస్ట్ ఏంటి, ఆడికి ఏ సర్వీస్ కావాలా, ఆడికి ఏ గూడ్స్ అవసరం, అవి తెలుసుకొని వాటిని ఫుల్ఫిల్ చేయడమే అమ్మడం. దాన్నే సెల్లింగ్ అంటారు. యూజువల్గా సెల్లింగ్ మీన్స్ గివింగ్ సంథింగ్. ఏదో ఒకటి నువ్వు ఇవ్వడం. నువ్వు నాకు రూపాయి పే చేసావు, నేను దీనికి సంబంధించిన పీడిఎఫ్ని మన యాప్లో ఇచ్చాను 1 రూపీకి, దాన్ని ఏమంటారు? సెల్లింగ్ అంటారు. 1 రూపీకి నేను సెల్ చేశాను అంటే నువ్వు నీ మనీని నాది ఎక్స్చేంజ్ చేసుకున్నావు. సార్ నేను 1 రూపాయి ఇస్తాను సార్, రూపాయి ఇచ్చాను నాకు, నేను నీకు పీడిఎఫ్ ఇచ్చాను అంటే ఏం చేసావు? నీ దగ్గర ఉన్న మనీ నాకు ఇచ్చి నా దగ్గర ఉన్న ప్రోడక్ట్ని నువ్వు తీసుకున్నావు. దాన్ని సెల్లింగ్ అంటారు. ఎక్స్చేంజ్ ఆఫ్ మనీ బిట్వీన్ బయ్యర్ అండ్ సెల్లర్. అమ్మేవాడు నేను, కొనేవాడు నువ్వు, నీకు నాకు మధ్యన మనీ ఎక్స్చేంజ్ అవ్వడాన్ని సెల్లింగ్ అంటారు. If the exchange of money is not moved between the such transaction or other than selling. సో కొన్నిసార్లు మనీ ఎక్స్చేంజ్ కాకుండా కూడా మనం సెల్లింగ్ చేయొచ్చు. ఇంతేరా 5 మార్క్స్? ఏం లేదా? లేదు సార్ ఇంకొద్దిగా ఎక్కువ రాయాలనుకుంటారు. ఈ కాన్సెప్ట్ కూడా దాంట్లో రాసి వచ్చిన. వాట్ ఇస్ ద సెల్లింగ్ కాన్సెప్ట్ ఇన్ మార్కెటింగ్? మార్కెటింగ్లో సెల్లింగ్ కాన్సెప్ట్ అంటే ఏంటి? ద సెల్లింగ్ కాన్సెప్ట్ మెయిన్గా ఫోకస్ ఆన్ ఇంక్రీజింగ్ సేల్స్ అండ్ రెవెన్యూ. రెవెన్యూ పెంచడానికి, సేల్స్ పెంచడం కోసం యూజ్ చేసే ఒక కాన్సెప్ట్. లేదా సెల్లింగ్ కాన్సెప్ట్ అనేది సేల్స్ పెంచడం మీద, రెవెన్యూ పెంచడం మీద ఫోకస్ చేస్తుంది. అవతల కస్టమర్ యొక్క నీడ్స్ తెలుసుకుని రెవెన్యూని పెంచుకుంటుంది. అది సెల్లింగ్ అంటే. ద ప్రైమరీ గోల్, అసలు దీని యొక్క మెయిన్ గోల్ ఏంటి? కస్టమర్ అనేవాడు వాడి దగ్గర ప్రోడక్ట్ కొనుక్కోవాలా, అది మెయిన్ గోల్. నెక్స్ట్ ఎగ్జాంపుల్గా చెప్పాడు, ఏ కాన్ఫెక్షనరీ మ్యానుఫ్యాక్చరర్ మైట్ రిలే ఆన్ సేల్స్ కాన్సెప్ట్ టు సెల్ మోర్ గుడ్స్. Although confectionery is not a necessity and has few health benefits. Advertising can convince customers to buy it by focusing on texture and taste. This concept is effective when an organization has an inventory overstock. Here is the list of business that frequently use sales concepts. ఏం లేదన్న, యూట్యూబ్లో చూస్తున్నప్పుడు అప్పుడప్పుడు సడన్గా యాడ్లు పడుతుంటాయి హెల్త్ ఇన్సూరెన్స్. పడ్డాయి ఎప్పుడైనా? అది నీకు అవసరం లేదురా, అది నీకు అవసరం లేదు, కానీ అడ్వర్టైజ్మెంట్ చూసి 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 కొనేయాలి అనే తత్వంలోకి వెళ్ళిపోతాం మనం. దాన్నే ఎమోషనల్ బయింగ్ అంటారు. సో ఆ విధంగా నువ్వు అడ్వర్టైజింగ్ చేస్తూ దాని మీద తక్కువ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి, కానీ నువ్వు అది తీసుకో అంటాడు. సో ఆ విధంగా చేయడాన్ని సెల్లింగ్ కాన్సెప్ట్ అంటారండి మార్కెటింగ్లో. ఇందులో ఏ కంపెనీస్ ఇలా వాడుతున్నాయి అనేది చెప్పాం. ఇన్సూరెన్స్ కంపెనీలు, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్లు, ఫ్యూనరల్ సర్వీసెస్, ఇన్నోవేషన్ కంపెనీస్, స్మోక్ డిటెక్టర్ మ్యానుఫ్యాక్చరర్స్, సర్వైవల్ ఎక్విప్మెంట్ ప్రొవైడర్స్, వీళ్ళందరూ కూడా సేమ్ ఈ టైప్ ఆఫ్ సెల్లింగ్ కాన్సెప్ట్ని ఫాలో అవుతారు. ఎక్కువగా అడ్వర్టైజ్మెంట్స్ చేస్తూ ఉంటారు. అక్కడ వాళ్ళు ఇచ్చే ఆ ఎఫెక్ట్స్కి వెంటనే కొనేయాలనిపిస్తుంది మనకి, అలాంటి ఎఫెక్ట్లు వాడతారు వీడియోలో. సో ఇది కూడా ఒక సెల్లింగ్ టైప్ ఆఫ్ కాన్సెప్ట్, సెల్లింగ్ కాన్సెప్ట్ అని చెప్తూ వచ్చారు. ఇంతేనా 5 మార్క్స్? ఈ 2 క్వశ్చన్స్ కలిపి రాసి నెక్స్ట్ సెల్లింగ్ కాన్సెప్ట్ మీద ఇస్తే, లేదా ఫస్ట్ క్వశ్చన్ ఇస్తే ఫస్ట్ క్వశ్చన్ రాయి, 2 క్వశ్చన్ ఇస్తే 2 క్వశ్చన్ రాయి, ఎలాగైనా రాయొచ్చు. ఓన్ నాలెడ్జ్. స్కిల్ పేపర్ అంటే నువ్వు ఏదో ఒక స్కిల్ పెంచుకోరా బాబు అని గవర్నమెంట్ మనకి ఇచ్చింది. ఓకేనా? జాగ్రత్తగా నేర్చుకొని ఎగ్జామినేషన్స్ బాగా రాయండి.